బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే ఫ్రెండ్స్, మనం నిన్న 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోన 11 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఈ 11 శ్లోకాల వరకు కూడా పరమాత్మ అంటే ఏంటి, పరమాత్మ తత్వం అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్క ప్రాణి యొక్క గమ్యం పరమాత్మ స్థితి, పరమాత్మ ప్రాప్తి, మోక్షం. ఆ గమ్యాన్ని చేరాలంటే ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, ఆ గమ్యం అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి తెలుసుకుంటే కదా చేరే ప్రయత్నంలోన చేరడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సరి అయినది, ఎంతవరకు సరైన రూట్ లో వెళ్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. సో పరమాత్మ అంటే ఏంటి అనేది ఈ 11 శ్లోకాల్లో మనకు తెలియజేశారు. మొదటి 3 శ్లోకాల్లోన అర్థం అవ్వాలంటే పరమాత్మ తత్వం, పరమాత్మ ప్రాప్తి, అసలు పరమాత్మ అంటే ఏంటి అర్థం అవ్వాలంటే మనలో అనన్య భక్తి, అనన్య భావము, ఆసక్తి, మనసులో ఆసక్తి ఇవన్నీ ఉండి యోగ స్థితిలో, నిరంతర యోగ స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో అర్జున, ఆ విధమైన మానసిక స్థితిని నువ్వు డెవలప్ చేసుకో, పూర్తిగా విశదంగా డీటెయిల్డ్ గా చెప్తాను అని చెప్తూ పరాప్రకృతి, అపరాప్రకృతి, కంటికి కనిపించేది ఈ 8 తత్వాలతో, భూమి, ఆకాశం, నీరు, నిప్పు, వాయువు, బుద్ధి, మనస్సు, అహంకారము, ఇవన్నీ కూడా అపరాప్రకృతి. వీటన్నిటికీ అతీతంగా ఉన్న ఈ సృష్టి మొత్తాన్ని ధరిస్తున్న చైతన్య ప్రకృతి, అదే పరాప్రకృతి. జడము, చైతన్యము, అపర పర, దీనిగా ఈ 2గా విభజించి చూస్తే అర్థమవుతుంది అని చెప్తూ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మనకి 11 శ్లోకాల వరకు ఆ వివరణ అనేది చాలా డీటెయిల్డ్ గా, అంటే చాలా మంది కోటాను కోట్ల ప్రజలలో, మనుషులలో, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనిషి అన్నారు, ముందేమన్నారు సర్వ ప్రాణులు అన్నారు. ఓకే, తర్వాత మనిషి అంటే మానవ జన్మ. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా, అసలు అది ఒకటి ఉంది అనేది తెలియాలన్నా కూడా విచక్షణ జ్ఞానము, స్వేచ్ఛ ఇవ్వబడిన మానవ జన్మ ద్వారానే సాధ్యం. అందుకని మనుషులలో వేల కొద్ది మనుషుల్లో ఎవరో ఒకరే అసలు పరమాత్మ అంటూ ఉన్నారు తెలుసుకోవాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. వెతుకులాట ప్రారంభమవుతుంది. వెతుకులాట ప్రారంభించిన ప్రతి ఒక్కడు ఆ స్థితికి కనిపెట్టలేరు. అందులో ఎవరో ఒకలే, ఈ వేలల్లో ఒకడు, లక్షల్లో 1000 నుంచి ఒకరు తీస్తే లక్షలో ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. ఓకే, లక్షలో 100 మంది, అంతే, లక్షలో 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో ఎవడో ఒక్కడే, కొన్ని లక్షల్లోన ఎవడో ఒక్కడు మాత్రమే అర్థం చేసుకోగలడు, ఆ స్థితికి చేరుతాడు. అంటే ప్రయత్నపూర్వకంగా అలాగా ఎవడో ఒక్కడు మాత్రమే చేరుతాడు. అంటే ఆ ఒక్కడు, ఎవడో ఒక్కడే చేరుతాడని నేను చెప్తున్నానంటే ఆ ఒక్కడు నువ్వు అవ్వాలి, ఆ ఒక్కడు మనం అవ్వాలి. అంటే సాధన చెయ్యగా 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 కొన్ని జన్మల ప్రయాణం చెయ్యగా 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 ఆ ప్రయాణం యొక్క గమ్యం చేరడానికి చాలా సమయం పడుతుంది. ఆ ఒక్కలం మనం అవ్వాలి. అంటే మన తపన, మన తాపత్రయము, మన తృష్ణ మధ్యలో ఆగిపోకూడదు, కొనసాగుతూ ఉండాలి అనేది ప్రోత్సహిస్తూ ఇంకేం చెప్పారు?
జీవ జడ పరాప్రకృతి అపరాప్రకృతి గురించి చెప్తూ సృష్టిలో ఉన్న వస్తువులన్నీ కూడా అంటే సమస్త సృష్టి, ఇక్కడ వస్తువులు అంటే కేవలం మనుషులనే కాదండోయ్, మనుషులు, ప్రాణులు, గోళాలు, గ్యాలక్సీలు, నక్షత్ర మండలాలు, అందులో ఉండేవి ప్రతీది, ఈ సృష్టిలో ఉన్న జగత్తునందలి వస్తువులన్నీనా అంటే మొత్తం గెలాక్సీలు, ప్లానెట్లు, ఏలియన్స్, ఆలు ఈలు అందరూ కూడా సూత్రమణుల వలె నా యందే కోర్పబడి ఉన్నారు. అంటే అందరికీ కనెక్టివిటీ ఉంది, అందరూ నా ద్వారా నాతో కనెక్ట్ అయి ఉన్నారు, నా నా చైతన్యం అనేది అందరిలోన విస్తరించి ఉంది. ఆత్మస్వరూపం అంటే ఏ విధంగా ఉన్నారు అందరిలోనా, ఎటువంటి విధంగా? ఆత్మస్వరూపం అంటే జీవాత్మ ఆత్మస్వరూపంగా అందరిలోనూ ఉన్నారు. ఎలా తెలుస్తుంది? ఎలా అంటే దాన్ని ఎలా గుర్తించాలి అంటే అప్పుడు అపరాప్రకృతి పరాప్రకృతి రెండుగా చూడు. సూర్యుడిలోని కాంతి, ఈ కాంతి, ఈ ఉన్నతమైన ఈ విభూతి, ఈ లక్షణం పరమాత్మ తత్వం. అంటే పరమాత్మ అందరిలోనూ సమంగా ఆత్మస్వరూపంగా ఉన్నారు, సమంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు. కానీ ఎవడు ఎంత వాడుకున్నాడు, ఎంత తనని తాను ఆ తత్వంలోకి డెవలప్ చేసుకోవడానికి ట్రై చేశారు. సూర్యచంద్రులు తమ కాంతిని విస్తరింపజేసుకొని ఆ కాంతిలోన ఏకీభావ స్థితిగా అంటే సమానంగా అందరికీ పంచుతూ అందరి యొక్క శ్రేయస్సే తమ పని, తమ తత్వం అన్నంతగా తమని తాము సాధన ద్వారా ఆ స్థితికి చేరారు. అందుకని సూర్యచంద్రుల్లో కాంతిని నేను, ఏంటిది తాపసులలో తపస్సును నేను, ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞను నేను, విద్యావంతుల్లో విద్యను నేను, అన్ని ప్రాణుల్లో సమస్త ప్రాణులు యందు ధర్మమునకు విరుద్ధము గాని అంటే శాస్త్ర సమ్మతమైన కామమును నేను, అంటే ప్రతి ఒక్కళ్ళు ఉత్పన్నమయ్యే కోరిక అది కూడా ధర్మబద్ధమైన కోరిక, ఎవరికి హింస చెయ్యకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. నాలో కలిగే ప్రతి ఒక్కరిలోనూ అన్ని రకాల కోరికలు కలుగుతాయి. ఎవరు ఏమైనా అయిపోని నాకు కావాల్సింది నాకు కావాలి అనే విధంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా కోరిక కలుగుతుంది. కానీ కలిగిన కోరికని, మనలో కలిగిన ఒక కోరిక, ఒక ఇచ్ఛ, ఒక వాంఛ ఏదైనా అనుకోండి, పదం ఏదైనా కావచ్చు, ఆ కోరిక వలన ఎవరికైనా హాని జరుగుతుందా, నేను నాకు తెలిసి గాని తెలియక గాని ఎవరికైనా పెయిన్ ఇస్తున్నానా అని చెక్ చేసుకొని, పెయిన్ ఇచ్చేటట్టుగా ఉంటే ఆ కోరికనే జీరో చేసుకొని ధర్మబద్ధమైన కోరికను నేను, అంటే మన ప్రతి కోరికని చెక్ చేసుకోవడం, అందులో హింస లేకపోతేనే నెరవేర్చుకునే ప్రయత్నం చేయడం, నెరవేర్చుకునే ప్రయత్నంలో పొరపాటు ఎక్కడైనా హింస జరిగితే దాని యొక్క విధానాన్ని, పద్ధతిని మార్చుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నతమైన దివ్యత్వపు లక్షణాలు. ఈ దివ్యత్వపు లక్షణాలే పరమాత్మ. ఒక రూపంగా ఉంటారా, ఒక ఆకారంగా ఉంటారా, ఒక వస్తువుగా ఉంటారా, ఎలా ఉంటారయ్యా అంటే మీలోని లక్షణాలు, దివ్యత్వపు లక్షణాలే పరమాత్మ. ఆత్మస్వరూపంగా ఒక ఏమంటాం, ఒక ఎనర్జీగా అందరిలోనూ ఉన్నారు. ఈ జడ పదార్థాన్ని కదిలించే చైతన్యంగా ఉన్నారు. ఈ చైతన్యం అందరిలో సమానంగా ఉంది. ఒకళ్ళు ఎక్కువ పర్సెంటేజ్, ఒకళ్ళు తక్కువ పర్సెంటేజ్ లేదు. కానీ ఈ ఉన్నతమైన దివ్యత్వమైన లక్షణాల ద్వారా ఒక్కొక్కరు పరమాత్మలోని కొంత అంశని తెచ్చుకొని తనలో డెవలప్ చేసుకుంటున్నారు. అందుకే ముందు మనకి ఈ అధ్యాయం ఎండింగ్ లో చెప్తారులేండి, ఒక 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 శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకంలో ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు ఏం చెప్పారు? పరమాత్మ అంటే ఏంటి? రూపమా, ఆకారమా, గుణమా, తత్వమా, లేకపోతే ఏంటి, ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలంటే అపరాప్రకృతి పరాప్రకృతి అని చెప్తూ, పరాప్రకృతి చైతన్యము, జీవ రూప ప్రకృతి, సమస్త జగత్తుని ధరించే ప్రకృతి. అది అంటే ఈ శరీరం ఆయన కాదా అంటే ఆయనే, ఈ చైతన్యం ఆయన కాదా అంటే ఆయనే. అయితే ఆయన్ని చేరుకోవాలంటే శరీరాన్ని పట్టుకోవాలా, చైతన్యాన్ని పట్టుకోవాలా? శరీరాన్ని కాదు, చైతన్యాన్ని పట్టుకోవాలి. ఆ చైతన్యాన్ని ఎంతవరకు ఎందుకు పట్టుకోవాలి? విస్తరింప చేసుకోవడానికి. ఎలా విస్తరింప చేసుకోవాలి? లక్షణాల ద్వారా. అందుకే ఈ ఎగ్జాంపుల్స్ అన్ని ఇచ్చారు 11వ శ్లోకం వరకు. మొత్తం ఎక్కడి నుంచి? 9 నుంచి 8, 9, 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాల్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇది అని. నెక్స్ట్ ఇంకా ఏంటయ్యా అంటే నెక్స్ట్ 4 శ్లోకాలు 12, 13, 14, 15 ఈ 4 శ్లోకాల్లో గుణముల వల్ల దగ్గర అవుతున్నామా, దూరం అవుతున్నామా? గుణం ఎక్కడి నుంచి వచ్చింది? మనకి అపరా ప్రకృతిలో గుణం పెట్టారు కదా.
బుద్ధి, గుణము, అహంకారము అపరా ప్రకృతిలో పెట్టారు. ఈ అపరా ప్రకృతి మళ్ళీ ఎవరు? పరమాత్మే. అసలు ఎందుకు ఇన్ని విధాలుగా డివైడ్ చేస్తున్నారు? ఎందుకంటే మనకి అవగాహన అవ్వాలి. ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకోకూడదు, దేనికి ప్రాముఖ్యతనివ్వాలి, దేనికి ప్రాముఖ్యతని తగ్గించాలి. ప్రిఫరెన్స్ లిస్ట్. మన ప్రిఫరెన్స్ లిస్ట్ లోన దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేనికి ప్రాముఖ్యతనివ్వాలి, దేనికి ప్రాముఖ్యతని తగ్గించాలి. ఏ అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి కాఫీ. కాఫీ అంటే అందరికీ నచ్చుతుంది. అంటే ఇష్టంగా అది లేకపోతే ఉండలేను అనే కేటగిరీ ఒకటి ఉంటుంది. కానీ బోర్ కొడుతుందబ్బా, ఏదైనా మంచిగా తాగుదామంటే టక్కన కిచెన్ లోకి వెళ్ళి కాఫీ చేసుకొని అలా ప్రశాంతంగా కూర్చొని సిప్ బై సిప్ ఆస్వాదిస్తూ తాగే వాళ్ళు ఉంటారు. కేవలం ఒక మూడ్ ని సెట్ చేసుకోవడానికి అలాగా. ఒక లేకపోతే బతకలేను అనేటట్టుగా కాదు, ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించి తాగాలనిపిస్తే తాగేటట్టుగా. సో అలవాటుగా చూసుకున్నా, ఒక ఇష్టంగా చూసుకున్నా, ఒక క్రేజ్ అయితే ఉంది కాఫీకి. ఉందా లేదా? ఆ క్రేజ్ తో కాఫీ తాగాలి అనిపించినప్పుడు ఏం చేస్తామండి? చక్కగా పాలు కాస్తాం, మంచి కాఫీ పౌడర్ వేస్తాం, షుగర్ కొంతమందికి డార్క్ గా కావాలి, కొంతమందికి స్వీట్ గా కావాలి. సో ఎవరికి ఎలాగ కావాలో దానికి తగ్గట్టుగా ఈ 3 ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి? పాలు, కాఫీ పౌడరు, షుగర్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ని వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా సమపాళల్లో వేయడానికి ట్రై చేస్తారు. కొంతమందికి ఓన్లీ బ్లాక్ కాఫీ కావాలి, అప్పుడు ఓన్లీ వాటర్ లో కాఫీ పౌడర్ కలుపుకొని కొంచెం షుగర్, లైట్ షుగర్ వేసుకొని అలా తాగుతారు. అంటే టేస్ట్ కి తగ్గట్టుగా, ఎవరి టేస్ట్ కి తగ్గట్టుగా అందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఎవడైనా వాడేవే, పాలు, కాఫీ పొడి, పంచదార. కానీ వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా ఇది 1 స్పూను, ఇది అర స్పూను, ఇది పావు స్పూను, ఇది చిన్న కప్పుడు అని ఇలాగా కొలుచుకొని చేసుకుంటాం. అంటే ఏంటి? ఈ 3 కలిస్తేనే కాఫీ. కానీ కాఫీ టేస్ట్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటది? ఏ వస్తువు ఎంత పాలల్లో వేసామనే దాన్ని బట్టి టేస్ట్ మారిపోతుంది. అవునా కాదా? స్ట్రాంగ్నెస్ కావాలంటే కాఫీ పొడి కొంచెం ఎక్కువ వేయాలి, స్వీట్నెస్ కావాలంటే పంచదార కొంచెం ఎక్కువ వేయాల, తక్కువ స్వీట్ కావాలంటే పంచదార కొంచెం తగ్గించాలా, లైట్ మీడియం గా ఉండాలంటే కాఫీ పొడి కొంచెం తగ్గించాలా, థిక్ గా కావాలంటే మిల్క్ కొంచెం పెంచాలా. అవునా కాదా? టేస్ట్ కి తగ్గట్టుగా కాఫీ తయారవ్వాలి అంటే దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్, సామాన్లు ఒకటే, దాని యొక్క మోతాదులో మార్పు వస్తుంది. అవునా? మోతాదులో మార్పు వస్తుంది. పరమాత్మ అనే ఆ ఆ దైవం గురించి, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ చైతన్యం, విశ్వ చైతన్యం గురించి, ఆ పరమాత్మ చైతన్యం గురించి, ఆ పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవాలంటే ఏది ఎంత మోతాదులో ఏ విధంగా అర్థం చేసుకుంటే అర్థమవుతాదో తెలియాలంటే అది ఎన్ని రకాలుగా విభజించి ఉన్నది, ఈ విభజన అంతా కలిస్తే మళ్ళీ అదే అనేది ఆ విభజన కోసం, ఆ అర్థం చేసుకోవడానికి విభజించి చెప్తున్నారు. మళ్ళీ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి, ఈ అధ్యాయం పూర్తయ్యేసరికి పరమాత్మ తత్వం అంటే ఏంటి తెలిసేసరికి గుణంలో ఉన్నామా, ఎంత పాళ్ళలో ఉన్నాము, ఆ పరాప్రకృతి, అపరాప్రకృతి ఎంత పాళ్ళల్లో ఉన్నాం, అంటే పరాని మనం ఎక్కువ అపరాలో ఉన్నామా, పరాలో ఉన్నామా, మనము వస్తువుని పట్టుకున్నామా, దాని ప్రాముఖ్యతని మనకి తెలియజేసే దాని యొక్క చైతన్యాన్ని పట్టుకున్నామా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిల్ ఉంది, ఈ పెన్సిల్ అలా పట్టుకుంటే ఏమొస్తుంది? పెన్సిల్ 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 అంటే ఏమొస్తుంది? పెన్సిల్. అన్నా అనకపోయినా ఇది పెన్సిలే. దీని యూసేజ్ ఏంటి? రాయడం కదా. ఈ యూసేజ్ని బట్టి దీనికి పేరు వచ్చింది, వాడకిని బట్టి దీనికి పేరు వచ్చింది. అంటే ఏంటి? దీని ప్రాముఖ్యత ఎక్కడుంది? దాని రాత, వాడే విధానం బట్టి దీనికి ప్రాముఖ్యతను వచ్చింది. అంటే ఈ ఆకారం లేకపోతే దాని వాడుక లేదు, వాడుక లేకపోతే ఆకారానికి విలువ లేదు. అంటే 2 ఉండాలి, ఆకారం ఉండాలి, పనితనము ఉండాలి. పనితనం ఎంత పర్సెంటేజ్ ఉండాలి, పనితనానికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలి,
ఆకారానికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలి, ఎంత పాళల్లో ఉండాలి, ఇది నేర్పిస్తున్నారు. అందుకు ఇంతగా విభజించి విడదీసి వివరణిస్తున్నారు. అర్థమైందా? సో ఇప్పుడు గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అపరా ప్రకృతి గుణము అపరా ప్రకృతిలో ఉంది. ఈ అపరా ప్రకృతిలో ఉన్న గుణము పరా ప్రకృతిని ఎలాగా మోటివేట్ చేస్తుంది అంటే మన చైతన్యాన్ని, మన జడము, మన చైతన్యాన్ని ఎలా మేనేజ్ చేస్తుంది, ఎలా మోటివేట్ చేస్తుంది, ఎలా మార్పు తీసుకొస్తుంది, ఎలా దాని చేత పనిచేయిస్తుంది. సో దానికి ఎందుకు ప్రాముఖ్యతనివ్వాలి, ఎంత ప్రాముఖ్యతనివ్వాలి, అపరాకి ఎంత ఇవ్వాలి, అపరా యొక్క ప్రభావం పరా మీద పడుతున్నప్పుడు పరాకి ఎంత ప్రాముఖ్యతనివ్వాలి, ఈ ప్రభావాన్ని ఎంతవరకు ఉంచాలి. ఓకే, అది ఈ 4 శ్లోకాలు మనకు తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన అంశం ఏంటి? అపరాపర ఒక అంశం, దాన్ని తెలుసుకోవడానికి ఎగ్జాంపుల్స్ గా ఇచ్చింది ఒక అంశం. ఇప్పుడు వచ్చింది 3వ అంశం, గుణము. ఓకే, చూద్దాం, శ్లోకాల్లోకి వెళ్దాం. సాత్విక, రాజస, తామస భావములన్నీను, భావములు గుణమల్లా, భావములన్నీను నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు, అనగా నేను త్రిగుణాతీతుడను. సాత్విక, రాజస, తామస భావములన్నీ కూడా నా నుండే కలుగుచున్నవని తెలుసుకొనుము. ఇక్కడ చూడండి, చిన్న డిఫరెన్స్, చిన్న వ్యత్యాసం ఏంటి? గుణము అన్నారు. గుణము 3 విధాలుగా ఉంటది. గుణం యొక్క బేసు 3 విధాలుగా ఉంటది. సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము. అయితే ఇక్కడ గుణం అనలా, భావన అన్నారు. అంటే ఆ గుణాలు మనలో కలిగించే భావనలు. రాజస గుణము రాజస భావనని కలిగిస్తుంది, సాత్విక గుణము సాత్విక భావనని కలిగిస్తుంది, తామస గుణము తామస భావనను కలిగిస్తుంది. ఈ 3 భావనలు నా నుంచే కలుగుతున్నాయని తెలుసుకొనుము. అంటే అర్థం ఏంటండి? నా నుంచి కలుగుతున్నాయి అంటే అపరా ప్రకృతిగా ఉన్న గుణం నుంచి ఉద్భవిస్తున్నాయి ఈ భావనలు. మళ్ళీ అపరా ప్రకృతి ఎవరు? పరమాత్మ యొక్క తత్వమే. మూల ప్రకృతి అపరా పరా కింద విభజించారు. విభజించి దాన్ని ఇలా అర్థం చేసుకోవడానికి మనకి ఈజీగా అవ్వడానికి చెప్పారు. అండ్ అది నిజం కూడా. ఓకే, సో ఈ గుణం నుంచి ఉత్పన్నమైనవి భావనలు. గుణం యొక్క ప్రభావము గుణము అపర. దీని యొక్క ప్రభావము, ఈ అపర యొక్క ప్రభావం ఏంటి? భావన. అంటే మనలో కలిగే ఇంట్యూషన్, ఇది చెయ్యాలి, ఇది కావాలి అనే భావన కలిగిస్తుంది. ఎవరికి కలిగిస్తుంది? చైతన్యానికి కలిగిస్తుంది, పరాకి కలిగిస్తుంది. ఈ భావన పరాకి కలిగించిన ఈ గుణం ఎక్కడదయ్యా అంటే పరమాత్మ నుంచి వచ్చి. అయితే పరమాత్మ నుంచి అంటే ఈ అపరా ప్రకృతి నుంచి వచ్చిన ఈ గుణం నుంచి వచ్చిన భావనే కదా అది మీరే కల్పించారు అని పరమాత్మ మీద నెట్టేస్తామేమో. నా 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 కాదంట. ఎందుకంట? యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. ఆయన వాటిని తయారు చేశారు. ఎందుకు తయారు చేశారండి? మనం అంటే ఆత్మగా ఉన్న మనము పరమాత్మ స్థితికి ఎదగాలి. మీలో ఎంత జ్ఞానం ఉందో, మీ చైతన్యం ఎంతగా విస్తరించిందో, నా చైతన్యాన్ని కూడా నేను అంతగా విస్తరింప చేసుకోవాలి. నేను కూడా అంత జ్ఞానవంతుని అవ్వాలి. నేను కూడా అంత విస్తారంగా ఉండాలి అనే సంకల్పంతో మనం విడివడ్డాం పరమాత్మ నుంచి. ఆత్మగా విడివడ్డాం. ఆత్మగా విడివడిన తర్వాత మన సంకల్పం, మన మూల కారణం ఏంటి? పరమాత్మ స్థితికి ఎదగాలి. పరమాత్మకి ఎంత జ్ఞానం ఉందో నేను అంత జ్ఞానాన్ని సంపాదించాలి. పరమాత్మ చైతన్యం ఎంతగా విస్తరించి ఉందో, వికసించి ఉందో, నా చైతన్యం కూడా అంతగా వికసించాలి, విస్తరించాలి. ఈ తాపత్రయంతో మనం బయటకు వచ్చామా?
మరి బయటకు వచ్చిన వాళ్ళము నేర్చుకోవాలంటే మనకు ఒక శరీరం కావాలి. ఆత్మ శరీరాన్ని ధరించదు. అందుకని ఆత్మ ఏం చేసింది? జీవాత్మల్ని సృష్టించింది. తన నుంచి జీవాత్మల్ని విడివడింపజేసింది. ఈ జీవాత్మ శరీరం తీసుకొని శరీరధారుడయ్యి కారణలోకాల్లోకి వచ్చి ఈ కారణలోకాల్లో ఉంటూ ఆ ప్రతి విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆత్మకి పైకి పంపిస్తుంటది అనమాట, అప్లోడ్ చేస్తా ఉంటది. చూడండి, ఎండ వేడి వల్ల సముద్రంలో నీళ్ళు ఆవిరవుతుంటాయి చూసారా? ఆ విధంగా అనుభవపూర్వకంగా నేర్చుకున్న ప్రతి విషయాన్ని, అది మంచి కావచ్చు చెడు కావచ్చు దానికి సంబంధంలే, ప్రతి విషయాన్ని ఆత్మలోకి అప్లోడ్ చేస్తది. ఓకే, ఇది జరిగే ప్రాసెస్. సో ఇలాగా ఒక జీవాత్మ వచ్చి ఇవన్నీ శరీరం తీసుకుని ఇవన్నీ నేర్చుకోవాలంటే జీవాత్మకి కొన్ని వస్తువులు కావాలి, కొంత ఇంగ్రీడియంట్స్. కాఫీ తయారు చేయడానికి పాలు, కాఫీ పౌడరు, పంచదార ఎలాగైతే అవసరమో జీవాత్మ జ్ఞానాన్ని సంపాదించాలంటే దీనికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ఏటి కావాలి? శరీరం కావాలి. శరీరం ఉంటేనే ఏమైనా నేర్చుకోగలం, తెలుసుకోగలం. ఆ స్పందన ఉంటది. పంచేంద్రియాలు ఉంటేనే స్పందన, గ్రాహ్య శక్తి. ఇంద్రియాల ద్వారా మాత్రమే మనం గ్రహించగలము. ఇంద్రియాల ద్వారా గ్రహించిన జ్ఞానమే ఆత్మలోకి ఎక్కుతుంది. ముందు జీవాత్మ ఆస్వాదిస్తుంది, అనుభూతి చెందుతుంది. ఈ అనుభూతిని ఆత్మలోకి అప్లోడ్ చేస్తుంది. అంటే ఆత్మలోకి జ్ఞానం వెళ్ళాలి అంటే జీవాత్మ అనుభూతి చెందాలి. జీవాత్మ అనుభూతిని ఎక్కడి నుంచి పొందుతుందయ్యా అంటే శరీరంలో ఉన్న పంచేంద్రియాల నుంచి. ఈ పంచేంద్రియాలు కావాలి. గ్రహణ శక్తి పంచేంద్రియాల ద్వారా, ఈ పంచేంద్రియాల ద్వారా జరుగుతాయి. సో శరీరం కావాలా, పంచేంద్రియాలు కావాలా. ఈ పంచేంద్రియాలు గ్రహిస్తున్న శక్తిని అర్థం చేసుకోవడానికి, అంటే గ్రహిస్తున్న ఈ అనుభవాన్ని అర్థం చేసుకోవాలి. దాన్ని అనలైజ్ చేయాలంటే అక్కడ ఒక క్యాచింగ్ సెంటర్ ఉండాలి, అనలైజేసింగ్ సెంటర్ ఉండాలి. ఎవరు ఆ అనలైజేసింగ్ సెంటర్? మనస్సు. ఈ మనస్సు తీసుకున్న ఈ అనుభూతిని మంచిదా, చెడుదా, అవునా, కాదా, కావాలా, వద్దా, బాగుందా, బాలేదా అని ఎవరు చెప్తారు? బుద్ధి. ఈ బుద్ధి దేని మీద డిపెండ్ అయి ఉంటది? గుణాల మీద. ఈ గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? పరమాత్మ నుంచి. అంటే ఈ గుణాలు ఉంటేనే బుద్ధి సరిగా ఉందా, సరిగా లేదా, అవునా, కాదా, ఇది రాజసమా, ఇది తామసమా, ఇది సాత్వికమా, ఏంటి, ఏ ఏ గుణం, దేని యొక్క ప్రభావం వల్ల నేను ఇలా ప్రవర్తిస్తున్నాననేది నాకు అర్థమయ్యింది. నెక్స్ట్ అహంకారం. నేను, ఇది నాది, ఇది నేను అనే అహంకారం ఉన్నప్పుడే మనం స్వార్థమా, నిస్వార్థమా, తృష్ణ, తపన, తృప్త లేదా, అవునా, కాదా అనే లెక్కలు తెలుస్తాయి. అంటే మనము కోరుకున్న, మనం పెట్టుకున్న మూల కారణాన్ని రీచ్ అవ్వడానికి మనకి పరమాత్మ ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీనా. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వాడుకుంటూ మనము ఎదుగుతున్నాము. అందుకని గుణాలు ఇవ్వబడ్డాయి. ఈ గుణాలు నువ్వు ఇచ్చావయ్యా, నువ్వే మమ్మల్ని చెడగొట్టావయ్యా అంటే నీ మూల కారణాన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. మనం పెట్టుకున్న మూల కారణం ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇవన్నీ అవసరం, అందుకే ఇవ్వబడ్డాయి. అది లెక్క. అందుకే గుణాల్లో నేను లేను, వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. అంటే ఈ గుణం, ఏ గుణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఆ ఏ గుణం మన చేత మనలో ఎటువంటి భావనలు కల్పిస్తుందనేది పరమాత్మకి తెలుసు. ఎందుకంటే ఆయన కూడా అనుభవపూర్వకంగా వాటిని పొందారు కాబట్టి వాటి యొక్క ప్రభావం తెలుసు. అందుకని వాటిని ఎలా వాడాలి అనేది నేర్చుకోవాలి. గుణాన్ని దేనికి వాడుతున్నాం అనేది ప్రశ్న ఇక్కడ. మంచికి వాడుతున్నామా, చెడుకు వాడుతున్నామా, మన కోసం వాడుతున్నామా, ఎదుటివాడి కోసం వాడుతున్నామా, పతనానికి వాడుతున్నామా, ఉన్నతికి వాడుతున్నామా? అందుకే కానీ యథార్థంగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. ఇప్పుడు పరమాత్మ వాటిని మనకి అపరా ప్రకృతి కింద అందించారు. మనం మళ్ళీ ఏంటి, ఆ అపరా ప్రకృతి ఎవరు? పరమాత్మ అన్నాం. అంటే ఆయన వాటిలో అతుక్కొని లేరు. ఇది నేను చేశాను, ఈ గుణం నేను తయారు చేశాను, ఈ శరీరం నేను తయారు చేశాను, ఈ ఇంద్రియాలు నేను తయారు చేశాను, ఈ మనసు నేను తయారు చేశాను, ఇది నాది అనేది అక్కడ లేదు. ఎందుకు ఇంతగా చెప్తున్నారు? ఎందుకంటే
పరమాత్మ ప్రాప్తి అనేది మన గమ్యం కదా. మరి పరమాత్మ ఎలా ఉంటారో మనం అలా ఉండాలి కదా. ఉండాలంటే ఆయన ఎలాగ ఉంటారో మనకి తెలియాలి కదా. అందుకని వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. నేను గుణాతీతుడను. గుణాలకి అతీతంగా ఉంటాను. అంటే ఏ గుణ ప్రభావం ఏంటి అనేది అవేర్నెస్ ఉంది. దేన్ని ఎంత పాలల్లో వాడాలి అనేది తెలుసు. ఎందుకు వాడాలి అనేది తెలుసు. కానీ వాడాల్సి వస్తేనే అంటే ఒక వస్తువు, ఇప్పుడు పెన్ ఉంది, ఇప్పుడు పెన్సిల్ ఉంది. ఈ పెన్సిల్ రాయడానికే ఉపయోగిస్తాను. రాయాల్సి వచ్చినప్పుడు అక్కడ అలా ఉన్నదాన్ని ఇలా లిఫ్ట్ చేసి రాసి అయిపోయిన తర్వాత పక్కన పెడతాను. అంతేగాని అలాగ నా వేనికి అతికించుకొని ఉంచుకోను కదా. అవునా కాదా? వస్తువుకి అతీతంగా ఉండడం అంటే అది. అవసరం వచ్చిందా వాడాము, అవసరం తీరిందా పక్కన పెట్టాము, అంతవరకే. ఆ లిమిట్ ఏంటి అనేది తెలుసుకోవడం. అందుకే గుణాతీతం అంటే గుణాలకి అతీతంగా ఉండంటే గుణాన్ని వాడకపోవడం అని కాదు, ఎంత మేర వాడుతున్నాము అంటే గుణాన్ని గుణంగానే చూస్తున్నారు. దాని యొక్క ప్రభావమైన ఆ భావనలోకి వెళ్ళట్లా. గుణం అపర, పరా మీద దాని ప్రభావం ఏంటి? భావన. గుణం యొక్క ప్రభావం భావన. ఈ భావన వరకు వెళ్ళరు, గుణాన్ని గుణంగానే చూస్తారు. గుణాతీతం అంటే అది, గుణాన్ని గుణంగానే చూడడం. ఓకే, ఈ గుణ ప్రభావం ఈ విధంగా ఉంది, అందుకని ఈ రియాక్షన్ వచ్చింది, ఈ యాక్షన్ వచ్చింది, ఓకే, మనకేం సంబంధం. ఈ విధంగా అటాచ్మెంట్, డిటాచ్మెంట్ ఉండగలగడం పరమాత్మ స్థితి. ఎంతవరకు అటాచ్ అవ్వాలి, ఎంతవరకు డిటాచ్ అవ్వాలి తెలుసుకోగలగడం, ఆ బ్యాలెన్స్ తెలుసుకోగలగడం, ఆ మోతాదు తెలుసుకోగలగడం పరమాత్మ స్థితి. ఇంకా గుణాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా చూస్తే, ఇంకా సింపుల్ గా అర్థం అవడానికి, గుణాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా చూస్తే భావన దాని యొక్క ప్రభావం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లూట్ ఉంది, వేణువు అది ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అది అలాగే ఎంతసేపు ఉన్నా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటే. దాని యొక్క పని ఏంటి, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి? దానిలో గాలిని ఊదితే, లయబద్ధంగా ఊదితే లయబద్ధమైన సంగీతం వస్తుంది. అంటే ఆ ఫ్లూట్ ని వాయించడం ద్వారా మ్యూజిక్ వస్తుంది. సో దాని యొక్క ప్రభావం మ్యూజిక్. అది లయబద్ధంగా మనం ఒక 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 ప్రాసెస్ ప్రకారం అందులోకి గాలిని ఊదామంటే ఒక లయబద్ధమైన వినసొంపైన సంగీతం వస్తుంది. ఏదో ఉఫు 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 అనే పొగ్గట్టంలో గాలి ఊదినట్టు ఊదామనుకోండి, కర్ణ కఠోరమైన మ్యూజిక్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఫ్లూట్ ఒక్కటే, ఇన్స్ట్రుమెంట్ ఒక్కటే, వాడే విధానం బట్టి అది సుందరమా భయానకమా ఉంటది కదా. అదే విధంగా గుణం అనేది ఒక్కటే, అదొక ఇన్స్ట్రుమెంట్. ఈ గుణాన్ని మనం ఎలా వాడుతున్నాము, వాడకాన్ని బట్టి ప్రభావం మారిపోతుంది. ఆ వాడకం, ఆ ప్రభావమే భావన. సాత్విక, రాజస, తామస భావములన్నీయును నా నుండియే కలుగుచున్నవని తెలుసుకునము. నా నుండి అంటే అపరా ప్రకృతి అయిన గుణం నుంచి ఈ భావనలు వస్తున్నాయి. సాత్విక గుణం నుంచి సాత్విక భావన, రాజస గుణం నుంచి రాజస భావన, తామస గుణం నుంచి తామస భావన ఉత్పన్నమగుచున్నాయి. కానీ యథార్థంగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. గుణానికి అతీతంగా ఉన్నాను. గుణాన్ని గుణంగానే చూస్తా. ఈ బ్యాలెన్స్ తెలుసుకోగలగడం, ఈ బ్యాలెన్స్ ని అర్థం చేసుకోగలం. ఇంత బ్యాలెన్స్డ్ గా ఉండాలి అనేది అవగాహన అవ్వడమే పరమాత్మ స్థితి. అంత చక్కగా గుణాన్ని అర్థం చేసుకోగలగడం. మనకి ఎంతసేపు ఈ గుణం నన్ను నాశనం చేస్తుంది, లేదంటే ఈ వస్తువు నన్ను నాశనం చేస్తుంది, నా పంచేంద్రియాలు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి, వాటి వల్ల నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను, ఆ తప్పు దానిలో ఉంది అనుకుంటున్నాం. అవన్నీ కూడా జడ పదార్థాలు. ఆ జడ పదార్థాల పట్ల మన భావనే మనల్ని
రకరకాల పనులు చేయిస్తుంది. సో ఇక్కడ సరి చేయాల్సింది ఏంటండి? జడ పదార్థాన్న, జడ పదార్థం వల్ల మనలో కలుగుతున్న భావనన. అర్థమైందా? ఇది గుణాలకి అతీతంగా ఉండడం అంటే. భావన ఉత్పన్నమైంది. ఈ భావన వెనక మూలమేంటి? కోరిక. సో కోరికని సరిచేయడం. ఓకే. సో అందుకని ఏం చెప్పారు? గుణాలకి అతీతంగా ఉండడం అంటే గుణాన్ని గుణంగా చూడు, అప్పుడు అతీతంగా ఉండగలం. నెక్స్ట్ ఇంకా చూడండి 13వ శ్లోకం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయము. ప్రాణులన్నిటిని తీసుకొచ్చారు. మొత్తం సృష్టిలో ఉన్న ప్రాణులన్నిటినీ తీసుకొచ్చారు. ఓకే. అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసం అనే త్రివిధ భావములచే మోహితమగుచున్నవి. చూడండి, జగత్తంతా జగత్తు అనగా ప్రాణి సముదాయము అంతయును మొత్తం గుణముల యొక్క కార్యరూపములు. ఇది జడం. దీని యొక్క కార్యరూపం సాత్విక, రాజస, తామసములను త్రివిధ భావములచే మోహితమవుతున్నాయి. ఈ భావన మోహంలోకి నెట్టుతుంది. గుణం నెట్టట్లా, గుణాన్ని తప్పుపట్టద్దు. గుణం నుంచి ఉత్పన్నమైన భావన మోహంలోకి తోస్తుంది, మోహంలోకి నెడుతుంది. మనం మోహంలోకి ఎందుకు వెళ్తున్నాము? మన భావన వల్ల మోహంలోకి వెళ్తున్నాం, మోహితం అవుతున్నాం. కావాలి కావాలి, బొమ్మ కావాలి, మనిషి కావాలి, అది కావాలి, ఇది కావాలి, వాడిని కొట్టాలా, వాడిని తన్నాలా, వీడిని 4 మాటలతో బాధ పెట్టాలా, వద్దు ఎన్ని కొట్టినా సరే పడతాంలే, వద్దులే వదిలే, ఎవరి కర్మాన్ని వాడు పోతాడు. ఇవన్నీ ఎవరివండి? మనలో ఉత్పన్నమైన భావన, మనలో అంతర్గతంగా ఉన్న ఈ శరీరంతో అతుక్కుపోయి వచ్చిన, ఈ శరీరంతో ఒక ప్యాకేజ్ లాగా వచ్చిన గుణం నుంచి ఉత్పన్నమైన భావన. ఈ భావనని మనం పెంచి పోషిస్తున్నాం. గుణం ఎప్పుడు అలానే ఉండిద్ది. ఈ భావనని పెంచి పోషిస్తున్నాం. దానివల్ల మనం మోహంలోకి వెళ్తున్నాం. కనుక త్రిగుణములకు అతీతుడను శాశ్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలుసుకొనలేకున్నావి. అంటే గుణాలకి అతీతంగా ఉన్న పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకయ్యా అంటే మోహంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి. గుణం నుంచి ఉత్పన్నమైన భావనల వల్ల మనం మోహంలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాము. అర్థమైందా? పరమాత్మ అనేది అంటే ఈ విశ్వం మొత్తాన్ని విశ్వం మొత్తం నిండి నిమిడీకృతమై ఉన్న ఆ మూల చైతన్యం అనేది ఒకటి ఉందని, ఆ మూల చైతన్యం ఎప్పుడూ మనకి తోడుగా ఉందని, మన లోపల మన బయట కణంలోన నిండి ఉందని అనే అవగాహన ఎందుకు కలగదు అంటే మోహంలో ఉన్నాము కాబట్టి. గుణాతీతుడు శాశ్వతుడు అయిన నన్ను ప్రాణులు తెలుసుకోలేకపోతున్నాయి అంటే అన్వేషణ లేదు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకంటే అన్వేషణ లేదు, తెలుసుకోవాలనే తాపత్రయం లేదు, అసలు అదొకటి ఉందని అవగాహన లేదు. అవగాహన లేదు కాబట్టి అన్వేషణ లేదు. అవగాహన కలిగిన రోజు అన్వేషణ వస్తుంది. ఈ రోజు మనకి అన్వేషణ వచ్చిందంటే అవగాహన వచ్చింది కాబట్టి. నన్ను నడిపించే అదృశ్య శక్తి ఒకటి ఉంది. ఆ అదృశ్య శక్తి నాలోనూ ఉంది, నా బయట ఉంది, నా అనువన ఉంది, నా ఆలోచనలో నా సమస్తం నిండి ఉంది అనే క్లారిటీ ఈ రోజు వచ్చింది. ఎప్పటికొచ్చింది? రానంత వరకు మనకి క్లారిటీ రాలేదని ఆ అదృశ్య శక్తి లేదనా? మనకి క్లారిటీ వచ్చిన తర్వాత ప్రకటితమయ్యిందనా? ముందు ఉంది, ఇప్పుడు ఉంది. తేడా ఎక్కడుంది? మన అవగాహనలోన, మన అన్వేషణలోన. అందుకని తెలుసుకోలేకపోతున్నారు. అంటే అర్జునుడికి డౌట్ వస్తాయి కదా, మరి అంతటా నిండి ఉన్నావు, గుణాల రూపంలో ఉన్నావు, మరి అపరాప్రకృతి అయి ఉన్నావు, పరాప్రకృతి అణువణువునా ఉన్నావు కదా, మరి ఉన్నప్పుడు నిన్నెందుకు గుర్తించలేకపోయామంటే అంతవరకు అంత అవగాహన లేని కారణంగా గుర్తించలేకపోతున్నారు అంతే తప్ప మరి ఇంకేమీ కాదు. గుర్తించలేదని లేనట్ట ఉంది కదా, గుర్తించాము కాబట్టి వచ్చిందా? కాదు కదా. సో అవగాహన ఉంటే అన్వేషణ మొదలవుద్ది. అన్వేషణ మొదలైనప్పుడు రుజువులు సాక్ష్యాలు దొరుకుతాయి, దొరికి క్లారిటీ వస్తుంది.
ఓకే, సో అది చెప్తున్నారు ఇక్కడ. అన్వేషణ పెట్టరు కాబట్టే ప్రాణులు తెలుసుకోలేకపోతున్నాయి. ఎందుకు అన్వేషణ పెట్టరు, ఎందుకు సెర్చ్ చెయ్యరు, ఎందుకు ప్రశ్న రాదు, ఎందుకంటే మోహంలో ఉన్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ 14. నా మాయ త్రిగుణాత్మకమైనది. మాయ త్రిగుణాత్మకమైనది అంటే ఈ గుణాలన్నీ కలిసి ఉంది మాయ. ఓకే, మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది, ఇది అధిగమించుటకు సాధ్యము కానిది, కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. అలౌకికం, అలౌకికం అంటే ఏంటండి? ఆ మనం లౌకికం కానిది. లౌకికంలో ఉన్నప్పుడు అవేర్నెస్ ఉంటది. అంటే ఇప్పుడు బాహ్య ప్రపంచం లేదంటే ఫిజికల్ బాహ్య ప్రపంచం లౌకికం. ఓకే, ఈ లౌకికంలో ఉన్నాడు, బాహ్య ప్రపంచంలో ఉండడం మనం 24 hours అవేర్నెస్ లో ఉంటామా లేదా? ఎరుకలో ఉంటామా లేదా? మనం మెలకువలో ఉన్నంత ఇది నా ఇల్లు, ఇది నా వాకిలి, ఇది నా శరీరము, ఇది నా ల్యాప్టాప్, ఇది నా పుస్తకము, ఇది నా క్లాసు, ఇది వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా ఫ్రెండ్స్, వీళ్ళు ఇది అని మొత్తం అవేర్నెస్ ఉంటుంది కదా? ఉంటుందా ఉండదా? అలౌకికం అంటే మాయలో ఉన్నప్పుడు, అంటే గుణాలలో గుణం యొక్క ప్రభావం మాయ. గుణ ప్రభావంలో ఉన్న వ్యక్తి మాయలో ఉన్నట్టు. మాయ త్రిగుణాత్మకమైనది, 3 గుణాల యొక్క కలయిక మాయ. ఈ 3 గుణాల యొక్క ప్రభావంలో ఉన్నవాడు మాయలో ఉన్నట్టు. ఈ మాయలో ఉన్నవాడికి అవేర్నెస్ ఉండదు, డీల్ చేయడం రాదు. ఎందుకంటే అలౌకికం, మాయ అలౌకికమైనది, అవేర్నెస్ ఉండదు, డీలింగ్ చేయడం తెలీదు ఆ స్టేజ్ లో. ఎందుకంటే మాయలో ఉన్నారు, మోహంలో ఉన్నారు. మోహంలో ఉన్నవాడు ఇంకా వాడికి అనిపించిందే లెక్క తప్ప ఇంకోటి ఏం లేదు. మోహం నుంచి వ్యామోహంకి వెళ్తాడు, వ్యామోహం నుంచి పతనం అయిపోతాడు, నాశనం చేస్తారు. వాళ్ళు నాశనం, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటారు, పక్క వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేస్తారు. సో మోహం, మాయ వలన, మాయ అనేది ఏంటి? ఇప్పుడు గుణాల్లో ఉండడం అంటే మోహంలో ఉండడం. గుణాల యొక్క ప్రభావం, భావనల వల్ల మోహంలోకి వెళ్తాము. ఓకే, మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. అలౌకికంలో ఉన్నవాడికి అంటే ఈ గుణాలలో ఉన్నవాడు మాయలో ఉన్నట్టు. ఓకే, అంటే అవగాహన ఉండదు. తను ఏం చేస్తున్నాడు, అది ఎంతవరకు సరి అయినది, ఎంతవరకు సరికానిది, దీనివల్ల ఎవరికైనా పెయిన్ వస్తుందా ఏంటా అనే అవగాహన ఉండదు. అవగాహన లేని కారణంగా డీల్ చేయలేం. అవగాహన లేని కారణంగా ఆ పరిస్థితిని ఎలాగా పరిష్కరించాలి, ఆ పరిస్థితి నుంచి మనల్ని మనం ఎలాగ బయటికి తీసుకురావాలి అనేది మనకి అర్థం కాదు. అందుకని ఇది అధిగమించుటకు సాధ్యము కానిది, దాన్ని దాటడం కష్టం, అధిగమించలేం. ఆ మాయ ప్రభావంలోనే అలా ఉండిపోతాం. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి, అయితే అలా ఉండిపోవాలా? ఇంకంతేనా? జీవితం సర్వనాశనమా? మరి ఎప్పుడు తెలుస్తుంది, ఎలాగర్థమవుతుంది అంటే, కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలరు. అంటే ఇక్కడ భజించడం అంటే ఏంటండి? రామ 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 రామ, కృష్ణ 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 అని అనుకోవడమా? అవేర్నెస్ లో ఉండడం అంటే నేను వాడు ఒకటే, వాడు పరమాత్మ యొక్క రూపమే, నేను పరమాత్మ యొక్క రూపమే. వాడిలో ఉన్న చైతన్యము, నాలో ఉన్న చైతన్యము మొత్తము పరమాత్మ యొక్క చైతన్యమే. ఈ విశ్వ చైతన్యమే, విశ్వమంతా నిండి నిమిడీకృతమైన చైతన్యమే నాలోనూ ఉంది, వాడిలోనూ ఉంది. ఈ అవగాహన అంటే దైవం, పరమాత్మ అంతా నిండి ఉన్నారు అనే అవగాహన. ఏ రూపంలో ఉన్నారు? దివ్యత్వపు లక్షణాల రూపంలో ఉన్నారు. అపరా ప్రకృతిని పట్టుకున్నామా మోసపోతాము. పరాప్రకృతిని పట్టుకోవాలి, చైతన్యాన్ని పట్టుకోవాలి. సూర్యుడిలోని కాంతిని పట్టుకున్నట్టు ఏంటది ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను పట్టుకున్నట్టు, తాపసులలో తపస్సును పట్టుకున్నట్టు ఆ చైతన్యాన్ని, ఆ అపరా ప్రకృతిని వదిలేసి పరాప్రకృతిని పట్టుకుంటే, అంటే అపరా ప్రకృతి యొక్క మోతాదు తగ్గించి పరాప్రకృతి యొక్క మోతాదుని పెంచితే
ఈ మాయను అధిగమించి, ఏ తప్పు తప్పు, వీళ్ళలో మంచితనం కూడా ఉంది, నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అని గుణం యొక్క ప్రభావం తగ్గి, గుణం వలన వచ్చిన భావన యొక్క ప్రభావం తగ్గి, దివ్యత్వం మోతాదు పెరిగి సంసార సముద్రం నుంచి బయటపడగలము. అంటే ఇక్కడ సంసారం అంటే ఏంటండి? జంజాటం, మన లెక్క ప్రకారం, అవునా కదా? ఈ సంసార సముద్రం నుంచి బయటపడాలి అంటే భావనలోన మార్పు. ఏ భావాన్ని ఎంత ఉంచాలి, భావాన్ని పట్టుకోవాలా, లక్షణాన్ని పట్టుకోవాలా? గుణాల వల్ల కలిగిన భావాన్ని పట్టుకోవాలా, అపరా ప్రకృతి నుంచి దాటి పరాప్రకృతిలో ఉన్న దివ్యత్వపు లక్షణాన్ని పట్టుకోవాలా? ముందు మనం చెక్ చేసుకోవాలి, మనకి మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఏంటి? నాకు భావన కంటా కూడా లక్షణం ముఖ్యం, దివ్యత్వపు లక్షణం ముఖ్యం, ఆ చైతన్యం, ఆ వికసించిన చైతన్యం ముఖ్యం అని ఎప్పుడైతే అనుకుంటామో, మనకి మనం నేర్పించుకుంటామో, మనకి మనం భజించుకుంటామో. భజన అంటే ఏంటండి? భజనలో ఏం చేస్తారు? ఒక లైన్ వాళ్ళు పాడి ఇంకో అదే లైన్ మన చేత పాడిస్తారు. అంటే మననం మననం మననం, నిరంతర మననం. ఏంటి? గుణ ప్రభావం ఎంతైనా ఉన్నాయి. గుణ ప్రభావం వల్ల కలిగిన భావనని కంటా కూడా ఎదుటి లక్షణానికి నేను ప్రాముఖ్యతనివ్వాలి. అపరా ప్రకృతి కంటా పరాప్రకృతికి ప్రాముఖ్యతనివ్వాలి. ఆ గుణాన్ని ఎలా దేనికి వాడాలి? దివ్యత్వాన్ని చూడడానికి వాడాలి. ఇప్పుడు రాజస గుణం ఉంది, రాజసం ఉంది. రాజసం అంటే ఏంటండి? పౌరుషము, పటుత్వము, నిలబడగలగడము, పోరాట పటిమ, ఇవన్నీ రాజసం. ఇంకా ఉన్నాయి చాలా చాలా. ఓకే, ఈ రాజసాన్ని నాకు రాజస గుణం ఉంది కదా అని వెళ్ళి ప్రతి ఒక్కరితో గొడవాడి ప్రతి ఒక్కరిని కొట్టుకొని తిట్టుకొని ఉన్నాను అనుకోండి, అది ఒక లెక్క. గుణం రాజస గుణాన్ని వాడడమే. రాజస గుణం ఉందని అన్యాయం జరుగుతున్న దగ్గర, అధర్మం జరుగుతున్న దగ్గర, హింస జరుగుతున్న దగ్గర నా రాజస గుణాన్ని ఉపయోగించి, అక్కడ ఎవరినో కొడుతున్నారు, 10 మంది గుమిగూడు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది గుమిగూడు ఉన్నారు. ఆ 10 మంది చేతిలో కత్తులో రాడ్లో పట్టుకొని ఉన్నారు. వాళ్ళని చూస్తే మనకి భయం వేస్తుంది. కానీ ఆ క్షణంలో మనలో ఉన్న రాజస గుణాన్ని, ఆ పౌరుషాన్ని, ఆ తెగింపుని వినియోగించి అక్కడికి వెళ్ళి, తప్పు నాన్న, ఇలా చెయ్యకూడదు, ఇది హింస అవుతుంది, మీరు ఇలా చెయ్యకండి, నేను పోలీసులకు చెప్తాను, లేకపోతే ఇంకోటని ధైర్యంగా వెళ్ళి అక్కడ నిలబడితే మన ధైర్యం వాళ్ళలో వణుకు పుట్టిస్తుంది. అంటే రాజస గుణాన్ని కొట్టడానికి వాడతామా, హింసని ఆపడానికి వాడతామా? వాడికని బట్టి మారిపోతుంది. గుణాన్ని దేనికి వాడుతుంది? అపరాకి వాడతామా, అంటే అధర్మానికి వాడతామా, ధర్మానికి వాడతామా? దాన్ని బట్టి, అంటే ఇక్కడ భజించి, నిరంతరం నన్నే భజించి మాయని అధిగమించాలి అంటే ఆ ప్రభావము, గుణ ప్రభావము మంచికి వినియోగించాలి, దివ్యత్వానికి వినియోగించాలి, దివ్యత్వపు లక్షణాలని పసిగట్టడానికి వినియోగించాలి. ఆ దివ్యత్వపు లక్షణాలని మనలో పెంపొందించుకుంటూ మన చైతన్యాన్ని వికసింప చేసుకోవడానికి వినియోగించాలి. ఇలా వినియోగించిన వాడు సంసార సముద్రం నుంచి బయటపడగలడు. అంటే నిరంతరము ఏ దైవాన్నైతే మనం ఇష్టపడుతుంటామో, ఏ దైవాన్నైతే మనం రోల్ మోడల్ గా సెలెక్ట్ చేసుకున్నామో, ఆ రోల్ మోడల్ గా సెలెక్ట్ చేసుకోవడానికి ముఖ్య కారణమైన ఆ దివ్యత్వపు లక్షణాలు ఏంటో ఆ లక్షణాలని పట్టుకోవాలి. దైవంలో ఉన్న దివ్యత్వపు లక్షణాలని పట్టుకొని ఆ లక్షణాన్ని నాలో నేను డెవలప్ చేసుకోవాలి అనే తపన ఉన్నవాడు నిరంతరము మననం చేసుకుంటాడు. ఇప్పుడు కృష్ణుడు ఉన్నారు. కృష్ణుడిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు. ఒక బాలకృష్ణుడిలాగా, ఒక ముద్దులొలికించే పిల్లవాడిలాగా చూస్తారు. కొంతమంది ప్రేమను పంచిన ఒక అద్భుతమైన ప్రేమ స్వరూపంగా చూస్తారు. కొంతమందికి కృష్ణుడిలోని జ్ఞాన కోణం నచ్చుతుంది. కొంతమందికి కృష్ణుడిలోని పరిస్థితిని చక్కదిద్దే ఆ స్ఫూర్తి, సమయ స్ఫూర్తి, నేర్పరతనం నచ్చుతుంది. అంటే ఈ లక్షణాలన్నీ ఒక్కొక్క వ్యక్తివా కాదు కదా, ఒకే వ్యక్తిలో ఉన్న రకరకాల లక్షణాలు కదా. ఏ లక్షణం అయితే మనల్ని ఆ దైవం పట్ల, లేదంటే ఆ వ్యక్తి పట్ల, లేదంటే ఆ మాస్టర్ పట్ల అట్రాక్ట్ చేస్తుందో
ఆ లక్షణం నాలో నేను డెవలప్ చేసుకోవాలి. అది భజించడం అంటే. నన్ను భజించు అంటే నాలో ఉన్న దివ్యత్వపు లక్షణాలు నీకు ఏవైతే నచ్చాయో, నీ నీ ఏ ఏ లక్షణం ద్వారా నాతో కనెక్ట్ అయ్యావో ఆ లక్షణాన్ని నీవు డెవలప్ చేసుకో. అప్పుడు నేను నీలో ఉన్నట్టే. అప్పుడు నేను నీలో ఉన్నట్టే. ఎందుకంటే నాలో ఒక భాగం నీలో ఐక్యమైపోయింది. పెంచుకున్నాం. తీసే కొద్దీ పెరుగుతుంది. ఇప్పుడు సముద్రం నుంచి ఎన్ని నీరైనా తీయండి. సముద్రంలో ఏమైనా తగ్గుతదా? సముద్రంలో నీరు క్వాంటిటీ ఏమైనా తగ్గుతదా? తగ్గదు కదా! అదే విధంగా పరమాత్మ యొక్క లక్షణాల్ని ఎన్ని మనలో డెవలప్ చేసుకున్నంత మాత్రాన పరమాత్మలో క్వాంటిటీ, ఆ క్వాంటిటీ ఏం తగ్గిపోదు. మన క్వాంటిటీ పెరుగుతుంటది. ఈ క్వాంటిటీ పెరిగే కొద్దీ, పర్సెంటేజ్ పెరిగే కొద్దీ ఆ స్థితికి చేరుతామనమాట. ఓకే. అది చెప్తున్నారు. అందుకే పూర్ణమద పూర్ణమిదం అంటారు. పూర్ణం ఎప్పుడు పూర్ణంగానే ఉంటది. నువ్వు తీయు, పెట్టు, ఉంచు, తీసి ఏం చెయ్యు పూర్ణంగానే ఉంటది. అది జ్ఞానం. అది చైతన్యం. ఎప్పుడు పూర్ణంగానే ఉంటుంది. సంసార సాగరం నుండి బయటపడగలము అంటే అప్పుడు మన లైఫ్ ని ఎలా డీల్ చేయాలి, ఈ సంసారం అనే చక్రం నుంచి ఎలా బయటికి రావచ్చు, ఈ సంసారాన్ని ఆనందంగా కూడా, ఇక్కడ సంసార సాగరం అంటే బాధ 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 అంటాం. బాధని కూడా సంతోషంగా ఎలా మార్చొచ్చు, గోలని లీలగా ఎలా మార్చొచ్చు, ఇలా మార్చొచ్చు. ఆ కృష్ణుల్లోని తత్వం పట్టుకోవాలి. అందుకే అంటే మనకి ఎంత అవేర్‌నెస్ ఉండాలి? పరమాత్మ నుంచి వచ్చే సందేశాన్ని అర్థం చేసుకునే అవేర్‌నెస్ ఉండాలి. మనకి మనం కూడా తెలియాలి. అంటే కనెక్టివిటీ. మనతో మనకి కనెక్టివిటీ, పరమాత్మతో మనకి కనెక్టివిటీ. అంటే మన ఆత్మతో మనకి కనెక్టివిటీ, మనతో మనకి కనెక్టివిటీ అనేది ఏర్పడతాది. ఏర్పరుచుకోవాలి. ఓకే. నెక్స్ట్ మాయలో చిక్కుపడుట వలన 15వ శ్లోకం. మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానముకు లోనైన వారు అసుర ప్రవృత్తి గలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజించరు. అంటే ఎవరైతే మాయలో ఉన్నారో, అంటే గుణ ప్రభావము యొక్క భావనల వల్ల, గుణం వల్ల వచ్చిన భావనల వల్ల, భావనలోన ఎవరైతే కూరుకుపోయి ఉన్నారో వాళ్ళు విపరీత జ్ఞానముకు లోనైన వారు. అంటే నాకంతా తెలుసు, నాకన్నీ తెలుసు, నేనన్నీ తెలుసుకున్నాను, నేనన్నీ చదివేశాను, నాకంతా అర్థమైపోయింది. నాకు తెలిసిందే జ్ఞానం. నేను తెలుసుకున్నదే జ్ఞానం. నాకు ఇంకెవ్వడేం చెప్పక్కర్లా. నేను ఇంకెవడి మాట వినను. ఇది విపరీత జ్ఞానం అన్నమాట. అంటే అజ్ఞానం, జ్ఞానం, విపరీత జ్ఞానం. నాకంతా తెలుసు అనే భావన. ఇది ఎందుకొస్తుంది? మోహం వలన వస్తుంది. మోహంలో ఉన్నవాడికి ఏం వినిపించదు. వినిపించదు, కనిపించదు, అర్థం చేసుకోలేరు, అర్థం కాదు. డ్రీమ్ వచ్చినా కూడా అర్థం చేసుకోలేరు. డ్రీమ్‌లో క్లియర్‌గా చూపిస్తుంటారు. దొంగతనం అనే గుణం నీలో ఉంది, నువ్వు దొంగతనం చేశావని ప్రూఫ్ కూడా చూపిస్తుంటారు. అయినా కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ఎంత డ్రీమ్‌ని డీకోడ్ చేసి చెప్పినా కూడా, అదేంటి నాలో ఆ లక్షణం లేదు. మీరు అక్కడ చేసింది నేను కాదా? నేను కాదు కదా! ఎవడో కదా ఆ దొంగతనం చేశాడు. నేను చేశానంటారేటి అంటారు. ఎందుకండి? నేను చాలా ఉత్తముణ్ణి. నాకంతా తెలుసు అనే విపరీత జ్ఞానం. మాయలో చిక్కుకొనుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారు అంటే యాక్సెప్టెన్స్ లేకపోవడం. అహంకారం వస్తుంది. నాకన్నీ తెలిసిన అహంకారం వల్ల అంగీకార భావం కోల్పోతాము. జేవిజీలు ఏం చేశారండి? మాకన్నీ తెలుసు. శ్రీమన్నారాయణ లోపల ఉన్నారు. మీరు పొడే అన్నారు. అదేంటయ్యా ఋషుల పట్ల మర్యాదైన ఎవరా అంటే, ఏంటి మర్యాద ఇచ్చేది? ఆయన రెస్ట్ తీసుకుని ఎవరు 24 గంటలు వస్తుంటారు, చేస్తుంటారని ఎందుకండి అన్నారు అలాగా? ఆ స్థితి నుంచి వచ్చిన వాళ్ళే గదా! ఇక్కడ అంగీకారం అంటే, నేను ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాను అని అర్థం చేసుకొని, ఆ స్థితిలో ఉన్నవాడు అలానే ఉంటాడు అని అర్థం చేసుకొని అంగీకరించగలగడం. ఈరోజు మనం ధ్యానంకొచ్చాం. అలాగని మనం నిన్న భక్తిలో లేమా? అజ్ఞానంలో లేమా? ఈరోజు మనం ధ్యానం చేస్తున్నంత మాత్రాన, జ్ఞానంలోకొచ్చినంత మాత్రాన వాడు వెధవ, వాడికేమీ చేత కాదు, వాడికేమీ తెలీదు, చెప్తే వినట్లేదు, మూర్ఖుడు అని చెప్పి నిందించడానికి మనకి ఎంతవరకు హక్కుంది? నిందాస్తుతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవగాహన లోపం కాదా? అది మాయ కాదా?
నాకంతా తెలుసు, నేనన్నీ తెలిసేసుకున్నాను, అన్నిటికంటే ఉత్తమమైన ధ్యానము అని విపరీత జ్ఞానం కాదా? ఈ విపరీత జ్ఞానం కారణంగా మనకంట ఒక మెట్టు లేదంటే అరమెట్టు వెనక ఉన్నవాడిని, ఒక హాఫ్ స్టెప్ వెనక ఉన్నవాడిని మనం విమర్శించట్లేదా? దూషించట్లేదా? భూషించట్లేదా? మనకు ఆ హక్కు ఉందా? ఉందా? అర్థం చేసుకునే హక్కు మాత్రమే విశ్వంలో ఉంది. దూషించడం, విమర్శించడం, భూషించడం ఏ హక్కు ఎవ్వడికి లేదు. ఎందుకు లేదు అంటే మనము కూడా ఆ మెట్టు నుంచి ఈ మెట్టుకు వచ్చిన వాళ్ళమే. పరమాత్మ స్థితి అంటే ఏంటి? అవగాహన. గుణ ప్రభావం వల్ల ఇలా ఉన్నారు, ఇట్స్ ఓకే. నా గుణ ప్రభావం వల్ల నేను ఈ విధంగా ఉన్నాను, ఓకే, మార్చుకోవాలి. వాడు ఆ విధంగా ఉన్నాడు అంటే వాడికి ఇంకా అవగాహన అవ్వలేదు, వాడి అనుభవం పూర్తవ్వలేదు, అందుకే వాడికి అర్థం కావట్లేదు. ఆ అనుభవం, భక్తి అనే అనుభవం పూర్తయితే, అంటే ఈ దైవాన్ని ఆరాధించడమే భక్తి, దైవాన్ని ఇలా పూజ చేయడమే భక్తి అనే అవగాహనలో ఉన్నారు. పూజే కాదు, దైవంతో డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వచ్చు అనే అవగాహన ఎప్పుడు వస్తుందండి? అది పూర్తయితే కదా ఇది వస్తుంది. అది పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయాలి కదా. మనము ఆ స్టేజ్ ని పూర్తి చేసుకొని ఈ స్టేజ్ కి వచ్చే వరకు కూడా యూనివర్స్ మనకి ఛాన్స్ ఇస్తూనే ఉందా లేదా? పరమాత్మ, దైవము, మనకు నచ్చిన మాస్టర్స్, మన గురువులతో సహా మనకు అవకాశం ఇచ్చారా లేదా? వాళ్ళ అవకాశం ఇచ్చారు కాబట్టే మనం ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాం కాబట్టే ఈ రోజు మనం ఎదగగలిగాము. అదే అవకాశం వాళ్ళకి కూడా ఉందా లేదా? కింద మెట్టు మీద ఉన్నవాడిని అర్థం చేసుకోవాలి, పై మెట్టు మీద ఉన్నవాడి నుంచి జ్ఞానాన్ని పొందాలి, కింద మెట్టు వాడికి అనుభవ జ్ఞానాన్ని అందించాలి. ఇది అవగాహన అంటే. అందుకనే మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానముకు లోనైన వారును, అసుర ప్రవృత్తి గలవారును. అసుర ప్రవృత్తి అంటే ఏంటి? బాధ పెట్టడం, పెయిన్ ఇవ్వడం. ప్రవృత్తి పెయిన్ ఇవ్వడమే. ఒక ఎదుటివాడికి పెయిన్ ఇస్తూ తను హ్యాపీగా ఫీల్ అవ్వడం, తన సంతోషం పెయిన్ ఇవ్వడంలో ఉంది అనే ప్రవృత్తిలో ఉన్నవారు, అదే అనే మైండ్ సెట్ లో ఉన్నవాళ్ళు నరాధములు. నరాధములు అంటే మనుషులలో అధములు అంటే ఇంకా మన ఒక కింద మెట్టు మీద ఉన్నవాడు. మూఢులు అంటే మూర్ఖత్వంలో ఉన్నవారు. తాపట్టిన కుందేటికి మూడే కాలు అనే రకం. వినరు, ఎందుకంటే వాడికి అదే కరెక్ట్. వాడి అవగాహన పరిధి విధంగా ఉందబ్బా, ఏం చేసేది? వెయిట్ చెయ్యాలి. వాళ్ళలో ఆ అవగాహన పరిధి పెరిగేంత వరకు వెయిట్ చేయడం మన అవగాహన. దుష్కర్మలు ఆచరించు వారును నన్ను భజించరు. వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ భజించడం అంటే ఏంటి? పరమాత్మలో ఉన్న ఉన్నతమైన లక్షణాలు, దివ్యత్వపు లక్షణాలు వాళ్ళకి అర్థం కావు. అర్థం కావు కాబట్టి, అర్థం చేసుకోలేరు కాబట్టి ఆ స్థితిలో ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. మనకి ఒక విషయం అర్థం కావట్లేదు అంటే మనకి దాని ఆ విషయానికి సంబంధించి అనుభవం పూర్తవల, అందుకే అర్థం కాదు. చాలా మందికి క్వశ్చన్ ఉంటది, నేను ఎక్కువగా మన లైఫ్ లోన ఈ విపరీత జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే మనందరిలోనా, నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానం చేయడమే ఉత్తమమని నేను అందరికీ చెప్తున్నాను, నా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఎవడు విండే? మూర్ఖుడు. చెప్తే వినరేంటి? ఎందుకు మారరు వీళ్ళు? ఎందుకు ధ్యానం చేయరు? మంచిదే కదా చెప్తున్నాము, మంచి చెప్పినా కూడా వినిపించుకోరా? ఇంత అహంకారం ఏంటి? ఎంత వాళ్ళకి తెలియపోతే ఇన్ని క్వశ్చన్స్ మనలో రావా అండి? ఇది విపరీత జ్ఞానం కాదా? మనం ఆ మెట్టు మించి ఈ మెట్టు మీదకి వచ్చిన వాళ్ళం కాదా? మరి ఆ మెట్టులో ఉన్నప్పుడు మన పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది అనేది మనం కాకపోతే ఎవడు అర్థం చేసుకుంటాడు? ఈ అవగాహన మనలో వచ్చిన నాడే ఈ అవగాహనే పరమాత్మ స్థితి. గుణ ప్రభావం వలన వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. నాలో గుణ ప్రభావం వలన నేను వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాను. గుణదాసులు గుణ ప్రభావము అర్థం చేసుకోలేకపోవడం వల్లనే ఇరుక్కుపోతున్నాము. ఇది అర్థం చేసుకోగలిగిన నాడు ఆ స్థితి దాటుతాము. అందుకే గుణాలు ఇదొక ఐడెంటిటీ, ఎంటిటీ. ఈ ఎంటిటీని ఎలా వాడాలి తెలుసుకోగలగడం. దేనికి వాడాలి, ఎందుకు వాడాలి? అవగాహన కోసం వాడాలి. గుణాన్ని సరి చేయడానికి వాడాలి. ఎవరిని సరి చేయడానికి? మనల్ని మనం సరి చేసుకోవడానికి, ఎదుటివాడిని సరి చేయడానికి కాదు. ఇక్కడ అంతా కూడా సెల్ఫ్ అసెస్మెంటే తప్ప
ఆత్మ పరిశీలన తప్ప పరపరిశీలన అనేది లేనే లేదు. నాకు వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చట్లేదు అంటే నా గుణ ప్రభావం, నా విపరీత జ్ఞాన ప్రభావం అంతే తప్ప వాళ్ళలో లోపం లేదు. వాళ్ళు అలానే ఉంటారు. ఈ స్థితికి రాకముందు నేను కూడా అలానే ఉన్నాను కదా. అది అర్థం చేసుకొని తేలికగా వదలగలగాలి. అది పరమాత్మ ప్రాప్తి, పరమాత్మ తత్వం. అందుకే అర్థం కాదు, నన్ను భజించరు అంటే ఈ దివ్యత్వాన్ని పట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు గుణదాసులై ఉన్నారు, గుణాలకి దాసోహమై ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, నా యొక్క క్రిందవాడిని అర్థం చేసుకోలేనప్పుడు నా యొక్క పైవాడిని నేను అర్థం చేసుకోలేకపోవడమే విపరీత జ్ఞానం. నా యొక్క కిందవాడిని నేను అర్థం చేసుకోలేకపోవడమే విపరీత జ్ఞానం. నా చైతన్యాన్ని నేను పట్టుకోలేకపోవడమే విపరీత జ్ఞానం. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూడండి. ఇది గుణాలకు సంబంధించి. ఓకే, నెక్స్ట్ 16, 17, 18, 19 చతుర్విధ భక్తులు. ఇది ఒక 10 minutes కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, చతుర్విధ భక్తులు గురించి చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమన్నారు? భక్తి. మనం ఏమన్నాము? అది కాదు భక్తి. పూజ చేస్తే భక్త, దీపం పెడితే భక్త, నేను అష్టోత్తరం చేశాను, నేను ఇన్ని రకాల పువ్వులు పూజ చేశాను, 1000 పువ్వులు పూజ చేశాను, నేనేమో నోములు చేశాను, నేను వ్రతాలు చేశాను, నేను యజ్ఞాలు చేశాను, నేను హోమాలు చేశాను. ఇది భక్తి అంటే. నేను కేజీ పెరుగుతో అభిషేకం చేశాను, లీటర్ పాలతో అభిషేకం చేశాను, లేదంటే పంచదార ఏమంటాము చెరుకు రసంతో అభిషేకం చేశాను. ఇది కదా భక్తి అంటే. ఏ గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి బిల్వపత్రం వేసి అభిషేకం చేస్తే ఇది భక్త? మనలో మనం ఏంటంటే అందరిలో ఉన్న ఆ భక్తి కోణాన్ని కూడా విమర్శిస్తుంటాం. విమర్శ 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 కారణంగా పతనమైపోతాం. విమర్శించడం పరమాత్మ లక్షణం కాదు, పరమాత్మ చైతన్యం కాదు, పరమాత్మ స్థితి కాదు. విమర్శకి అతీతంగా అవగాహన చేసుకోవడం పరమాత్మ స్థితి. అయితే ఆయన ఎలాగ అర్థం చేసుకుంటారో చూద్దాం. ఇప్పుడు పరమాత్మ గురించి తెలుసుకోవడమే కదా జ్ఞాన విజ్ఞాన యోగం. జ్ఞానం అంటే ఏంటి? పరమాత్మని తెలుసుకోవడం జ్ఞానం. ఆ జ్ఞానం ఆయన ఎలా ఉంటారు, ఎవరి పట్ల ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎవరిని ఆయన ఎలా అర్థం చేసుకుంటారు తెలిస్తే మనము కూడా అదే విధంగా అలవర్చుకుంటే మనం కూడా పరమాత్మ స్థితికి వెళతాం కదా. అవునా కాదా? ఇప్పుడు నేను డిగ్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచిలర్ డిగ్రీ పొందాలి. బ్యాచిలర్ డిగ్రీ పొందాలి అంటే ఆ బ్యాచిలర్ డిగ్రీలో ఏ సబ్జెక్టులు అయితే ఉన్నాయో, ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ సబ్జెక్టులన్నీ నేను చదవాలి. లెక్చరర్స్ నేర్పిస్తారు, దాన్ని నేను చదవాలి, చదివి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని పరీక్ష రాయాలి. పరీక్ష రాస్తే నాకు ఆ బ్యాచిలర్ డిగ్రీ వస్తుంది. అంటే ఏంటి? సబ్జెక్ట్. పరమాత్మ స్థితికి వెళ్ళాలంటే పరమాత్మ అనే సబ్జెక్ట్ ని చదవాలి. ఆ సబ్జెక్టే ఇది. ఓకే, చూడండి 16. ఓ భరత శ్రేష్ఠ, అర్జున, శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనువారు అర్ధార్థులు, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసులు, పరమాత్మ ప్రాప్తి పొందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. 4 రకాలు ఉన్నారయ్యా అర్జున, 4 రకాల వాళ్ళు ఉన్నారు ఈ మనుష్య ప్రపంచంలో. 4 రకాల వాళ్ళు ఉన్నారు. ఓకే, ఫస్ట్ కేటగిరీ ఏంటంట? అర్ధార్థులు. అర్ధార్థులు, నాకు ఇది కావాలి అందుకు నేను ఈ మంచి పని చేస్తా. శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలు కోరుకునేవాళ్ళు. అంటే బార్టర్ సిస్టమ్. నేను ఇది ఇస్తా, నాకు ఇది కావాలి అందుకు నేను ఇది ఇస్తా. అయితే ఏంటి? దుష్కర్మలు చేయట్లేదమ్మా, మంచిదే కదా, పెయిన్ ఇవ్వట్ల, మంచి పని చేస్తూ ఫలితాన్ని ఆశించేవారు అర్ధార్థులు. అర్థం కోసం, ఒకదాని కోసం ఇంకో దాన్ని ఇచ్చేవాళ్ళు.
అర్ధార్థులు ఫస్ట్ కేటగిరీ. సెకండ్, శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు. శారీరక మానసిక సంతాపములు అంటే బాధలో ఉన్నవాడు ఆర్తనాదాలు చేస్తారు. భగవంతుడా, దేవుడా, ఉన్నావా, లేవా, రక్షించు, హెల్ప్ చేయి ప్లీజ్. కష్టం వచ్చింది, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కష్టాన్ని తీర్చవయ్యా అని డిమాండ్, కమాండ్, రిక్వెస్ట్ అన్ని రకాలు చేస్తాం బాధ తీవ్రత బట్టి. ఆర్తులు, ఆర్తనాదాలు చేసేవాళ్ళు ఆర్తులు. ఐహిక విషయాలపై ఆసక్తిని వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు. అంటే ఈ భౌతిక ప్రపంచం వల్ల నాకు ఏ సుఖము లేదబ్బా, నేను ఇంకా ఇంకా ఇరుక్కుపోతున్నాను, నేను దైవాన్ని చేరుకోవాలి, నేను దైవాన్ని తెలుసుకోవాలి, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని ఇచ్చ, కోరిక ఉత్పన్నమైంది, తృష్ణ స్టార్ట్ అయింది. ఏం తృష్ణ? పరమాత్మని తెలుసుకోవాలి, పరమాత్మని తెలుసుకోవాలనే తృష్ణ స్టార్ట్ అయింది. వీళ్ళెవరంట? జిజ్ఞాసువులు. అంటే జిజ్ఞాస ప్రారంభమైంది లోపల. ఈ జిజ్ఞాస ప్రారంభమైన వాళ్ళందరూ కూడా జిజ్ఞాసులు. ఎందుకంటే ఆ తృష్ణకి సమాధానం వెతుక్కుంటూ పరిగెడతారు. సమాధానం వెతుకుంటారు అంటే సాధనలోన తమను తాము లయం చేసుకుంటూ ఉంటారు. సాధన చేస్తూ చేస్తూ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతుక్కుంటూ ఉంటారనమాట. ఓకే, జిజ్ఞాసువులు. నెక్స్ట్, పరమాత్మ ప్రాప్తిని అందిన జ్ఞానులు. ఈ సాధన చెయ్యగా చెయ్యగా చెయ్యగా, ఈ తృష్ణ కలిగిన తర్వాత సాధన చెయ్యగా 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 ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికి సాధన ఫలితంగా పరమాత్మ తత్వం ఏంటి, పరమాత్మ గుణాలేంటి, పరమాత్మ స్థితి ఏంటి, ఆత్మతత్వం ఏంటి అన్నీ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టి, ఆచరించిన దాన్ని కొనసాగిస్తూ 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 ఈ ఆచరణని అనుభవంగా, అనుభవాన్ని అనుభూతిగా, అనుభూతిని జ్ఞానంగా మార్చుకున్న వాళ్ళు జ్ఞానులు. 4వ రకం. అర్ధార్థులు, ఆర్తులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు. నా చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. అంటే ఈ నలుగురు కూడా దైవాన్ని నమ్ముతారు, దైవం పట్ల విశ్వాసంతో ఉంటారు. ఈ 4 రకాల వాళ్ళు కూడా దైవాన్ని నమ్ముతారు, భజిస్తారు, విశ్వాసంలో ఉంటారు. కారణాలు వేరు కావచ్చు. నాకు ఇది ఇస్తే ఇది ఇస్తాను కారణం కావచ్చు, నన్ను రక్షించవా, కాపాడవా అనేది కారణం కావచ్చు. అసలు నువ్వేంటి, నీ తత్వం ఏంటి, నీ లెక్క ఏంటి, నీ జమ ఏంటి అనే తృష్ణ కలిగిన వాళ్ళు కావచ్చు. తృష్ణకి ఏంటిది ప్రయత్నపూర్వకంగా సమాధానం పొంది ఆ సమాధానం తానుగా మారినవాడు కావచ్చు. వీళ్ళందరూ కూడా భక్తులే. అందరికీ గ్రీన్ టిక్ పెట్టారు, అందరూ భక్తులే. కాబట్టి ఇక్కడ ఏంటి అర్థం? ఎవరిని తక్కువగా చూడక అందరూ భక్తులే, నన్ను భజిస్తున్న వాళ్ళే. అంటే ఎవడికి నచ్చినట్టు, ఎవడికి తోచినట్టు, ఎవడికి వచ్చినట్టు వాడు చేస్తున్నాడు. దైవాన్ని నమ్ముతున్నారు కదా. ఇక్కడ ఉన్నది ఏంటండి, మెయిన్ ఏంటి? విశ్వాసం ఉంది కదా. విశ్వాసాన్ని చూడాలి, విధానాన్ని కాదు. అక్కడ కూడా చూడండి, పరాప్రకృతి అపరాప్రకృతి, విధానం అపర, విశ్వాసం పర. విశ్వాసాన్ని చూసినప్పుడు మనలో భేదాభిప్రాయం రాదు, విమర్శ రాదు. అంటే పరమాత్మ దేన్ని చూస్తున్నారండి? విశ్వాసాన్ని చూస్తున్నారు. వాడి స్థితికి ఆ విశ్వాసం ఎక్కువ, అర్ధార్థికి ఆ విశ్వాసమే ఎక్కువ, ఆర్తుడికి ఆ విశ్వాసమే ఎక్కువ, ఆ పర్సంటేజే ఎక్కువ, జిజ్ఞాసుకి ఆ పర్సంటేజ్ ఎక్కువ, జ్ఞానికి ఆ పర్సంటేజ్ ఎక్కువ. స్థితిని బట్టి ఉందా లేదా అనేది చెక్ చేస్తారు, అంతేగాని తక్కువ ఎక్కువ అనేది లేదు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉందండి. మన చుట్టూ కనిపించే వాళ్ళని కేటగరైజ్ చెయ్యొద్దు. వీడు జిజ్ఞాసు, వీడు ఆర్తుడు, వీడు అర్ధార్థుడు, వీడు జ్ఞాని అని కేటగరైజ్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు? ఈ 4 స్టేజ్లు మనమే కాబట్టి. కొన్ని జన్మల్లో అర్ధార్థులుగా ఉన్నాం, కొన్ని జన్మల్లో ఆర్తులుగా ఉన్నాం, ఆర్తనాదాలు చేశాం, కొన్ని జన్మల్లో జిజ్ఞాసుగా ఉన్నాం, కొన్ని జన్మల్లో జ్ఞాని అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక జన్మని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే పప్పులో కాలేస్తాం, తప్పులో కాలేస్తాం. అన్ని జన్మల్ని అంటే ఈ జీవాత్మ యొక్క ప్రయాణం మొత్తాన్ని లెక్కలోకి తీసుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్థితిలో నేను ఇలాగే ఉన్నాను. ఒక్కొక్క జన్మలో ఒకానొక జన్మలో నేను అర్ధార్థిని,
ఒకానొక జన్మలో నేను ఆర్తిని, ఒకానొక జన్మలో నేను జిజ్ఞాసుని, ఒకానొక జన్మలో నేను జ్ఞానిని. అవునా కదా? అందుకే అందరూ నన్ను భజించేవాడే, అందరినీ యాక్సెప్ట్ చేస్తారు. ఏ స్టేజ్ లో ఉన్నా కూడా పరమాత్మ అంగీకరిస్తారు. మనం పరమాత్మ ప్రాప్తి పొందాలన్నా, పరమాత్మ స్థితికి మన చైతన్యాన్ని మన దీన్ని ఎదిగించుకోవాలి, పెంచుకోవాలన్నా కూడా మనం ప్రతిదాన్ని అంగీకరించాలి. ప్రతి స్థితిని, ప్రతి భక్తుణ్ణి, చతుర్విధ భక్తుల్లో ఉన్న 4 స్టేజెస్ ని కూడా అంగీకరించాలి. ఎందుకు? ఒకప్పుడు నేను అదే కాబట్టి. ఎందుకు? ఒకప్పుడు నేను అదే కాబట్టి. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. అలాగని నా గతాన్ని, అందుకే అంటారు చూడండి, గతాన్ని మర్చిపోకూడదు అని. అంటే అర్థం ఏంటి? నిన్న మొన్న జరిగిందనా? గత జన్మల్లో ఉన్న మన ప్రయాణాన్ని కూడా మనం మరువకూడదు. ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో, తెలిసి గాని తెలియక గాని ఎవరిని విమర్శించము, ఎవరిని తప్పు పట్టము, ఎవరిని నిందించము. నిందించకపోవడం, విమర్శించకపోవడం, నో కంప్లైంట్, నో జడ్జ్మెంట్, పరమాత్మ తత్వం. పరమాత్మ స్థితికి వెళ్ళాలా? పరమాత్మ తత్వాన్ని, ఆ సబ్జెక్ట్ ని చదవాలా. ఏంట సబ్జెక్టు? నో కంప్లైంట్, నో జడ్జ్మెంట్. వై? బికాజ్ నేను కూడా అదే కాబట్టి. ఒకప్పుడు నేను ఆ స్థితిలోనే ఉన్నాను కాబట్టి, ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చాను కాబట్టి. నో విమర్శ, నో జడ్జ్మెంట్. అది పరమాత్మ తత్వం. ఓకే, నెక్స్ట్ చూడండి 17 శ్లోకం. ఈ చతుర్విధ భక్తుల్లో అయితే మరి అందరూ నా భక్తులే అన్నారు కదా, అంటే ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి? ఎవరికి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారండి? ఎవరు ఇంకా ఇష్టమైన భక్తులండి? వస్తుంది కదా, డౌట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దానికి ఆన్సర్ ఇక్కడ ఉంచండి. ఈ చతుర్విధ భక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్థితుడై అనన్య భక్తియుక్తుడైన జ్ఞాని అత్యుత్తముడు. జ్ఞాని అత్యుత్తముడు. అందరికంట ఉత్తమమైన వాడు జ్ఞాని. ఎందుకండి జ్ఞాని ఉత్తమమైన వాడు? ఎందుకంటే జ్ఞాని అర్ధార్థి అనే స్టేజ్ దాటాడు, ఆర్తి అనే స్టేజ్ దాటాడు, జిజ్ఞాసు అనే స్టేజ్ దాటాడు, జ్ఞాని అనే స్టేజ్కి వచ్చాడు. ఈ జ్ఞాని అనే స్టేజ్కి వచ్చిన వాడు ఈ అన్ని స్టేజ్ల్ని అర్థం చేసుకుంటాడు, అవగాహనలో ఉంటాడు. నాయందే ఏకీభావ స్థితుడై అంటే ఏంటి? అందరూ ఒక్కటేనయ్యా, అందరూ సమమైన వాళ్ళే. వాడు పరమాత్మే, వీడు పరమాత్మే, వీడు పరమాత్మే, వాడు పరమాత్మే. ఎవడు వేరు కాదు. వాడి వాడి స్థితిని బట్టి వాడు ప్రవర్తిస్తున్నాడు అని అంగీకారం. ఏకీభావ స్థితి అంటే ఏంటి? యాక్సెప్టెన్స్, ఈక్వల్ యాక్సెప్టెన్స్. సమంగా అంగీకరించగలుగుతాడు. అనన్య భక్తి యుతుడైన జ్ఞాని. అనన్య భక్తి, అనన్యమైన విశ్వాసం. దేని పట్ల? దైవం పట్ల, విశ్వం పట్ల, తత్వం పట్ల, ఆత్మతత్వం పట్ల. విశ్వంలో అందరికీ సమభావం ఉంది. విశ్వాత్మ లేదంటే విశ్వం లేదంటే దైవం లేదంటే భగవంతుడు అందరినీ ఒకే దృష్టితో చూస్తాడు. దుర్మార్గాలు చేశాడని తక్కువగాను, మంచి పనులు చేస్తున్నాడని ఎక్కువగాను ఈ భేదభావం అనేది ఉండదు. ఈ భేదభావం లేనిదే దైవము అనే విశ్వాసం. దైవంకి ఎలాగైతే అందరి పట్ల సమభావం ఉందో, జ్ఞానికి కూడా అందరి పట్ల సమభావం ఉంటుంది, దైవం పట్ల విశ్వాసం ఉంటుంది. ఏం జరిగినా కూడా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా కూడా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దైవం పట్ల విశ్వాసం ఉన్నవాడికి మార్గనిర్దేశం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? విశ్వాసం లేని వాడికి జరగదనా? కాదు. ఎవరికైనా మార్గనిర్దేశం ఉంటుంది, ఎవరికైనా గైడెన్స్ ఇస్తారు, కానీ తీసుకోవడం అనేది ఒకటి ఉంది కదా. ఇప్పుడు నేనున్నా, నాకు ఎవరైనా వచ్చి, ఇప్పుడు మా హస్బెండే వచ్చి నాకు ఏదైనా ఇదిగో తీసుకో, ఈ స్వీట్ తీసుకో, లేదంటే ఈ హాట్ తీసుకో, లేదంటే ఈ చీర తీసుకో అంటే ఇవ్వడం జరిగింది. నేను ఎప్పుడు పొందుతాను? దాన్ని అందుకుంటూ పొందుతా. అందుకునే ఆ గుణం నాలో ఉండాల, ఆ స్థితి నాలో ఉండాల, ఆ అంగీకారం నాలో ఉండాల, అప్పుడే అందుకుంటాం. అదే విధంగా దుర్మార్గుడికి, సన్మార్గుడికి అందరికీ మార్గనిర్దేశం ఉంటుంది,
ఈ పలానా పని చెయ్యు పలానా పని చెయ్యొద్దని నిర్వాణమయ కోశం ప్రతి ఒక్క శరీరంలోన 7వ శరీరమైన నిర్వాణమయ కోశం ఉంటుంది. నిర్వాణమయ కోశం ద్వారా పరమాత్మ నుంచి మన ఆత్మ నుంచి మనకి సందేశం వస్తుంది. దాన్ని తీసుకోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము, కనీసం వినిపించుకోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము, కనీసం వింటున్నామా లేదా అనే దాన్ని బట్టే స్వీకరణ అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే విశ్వాసం, దైవం పట్ల విశ్వాసం ఉన్నప్పుడు, దైవం దారి చూపిస్తుంది అనే విశ్వాసం ఉన్నప్పుడు దారి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ చూపిస్తూనే ఉంటారు. మనం చూస్తున్నామా లేదా అనేదే క్వశ్చన్. మనం చూస్తాం, విశ్వాసం కారణంగా చూస్తాం. అటువంటి వాడు అత్యుత్తముడు. అందుకే జ్ఞాని అత్యుత్తముడు, అందరికంట ఉత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను, నా తత్వమును, నన్ను అంటే నా తత్వాన్ని, అంటే పరమాత్మ 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 కాదు, పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అంటే అందరిలోన ఆ దివ్యత్వాన్ని చూసినప్పుడు మనకి అందరి మీద ప్రేమ వస్తుంది కదండి. యూనివర్సల్ లవ్ లోకి వెళ్తాం, అవునా కదా? అందరి మీద ప్రేమ వచ్చినప్పుడు యూనివర్సల్ లవ్ లోకి వెళ్తామా లేదా? అందరిలోని దివ్యత్వాన్ని చూసినప్పుడు, అందరినీ ఒకే విధంగా అంగీకరించగలిగినప్పుడు ఇష్టపడతామా లేదా? ఆ బ్యాలెన్స్ ఉంటుందా లేదా? ఆ కోపము, చిరాకు, వీడు మంచి వీడి చెడు, ఈ భేదభావం పోతుందా లేదా? పోతుంది కదా. అందుకే తెలుసుకొనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అంటే అందరినీ ఇష్టపడతాడు. పరమాత్మ అందరిలోనూ అన్నింటిలోనూ అణువణువున నిండి ఉన్నాడని తెలుసుకున్నవాడు ప్రేమిస్తూనే ఉంటాడు అందరినీ. నో కండిషన్స్, నో ఎక్స్పెక్టేషన్స్. వీడి నుంచి ఇది వస్తుంది కాబట్టి ప్రేమిస్తాను, వీడు ఇలా ఉంటేనే ప్రేమిస్తాను, ఈ భేదభావాలు ఏమీ ఉండవు. అందరినీ ఇష్టపడతారు. అదే విధంగా అతను నాకు మిక్కిలి ఇష్టడు. దైవం కూడా అటువంటి తత్వంలో ఉన్నవాడిని ఇష్టపడుతుంది, మనకి నచ్చుతుంది, మనం నచ్చబడతాము. ఎప్పుడంట? జ్ఞాని, ఏకీభావ స్థితి, విశ్వాసం ఉన్న అత్యుత్తమమైన జ్ఞానిగా ఉన్నప్పుడు. జ్ఞాని అనేవాడు సత్యాన్ని తెలుసుకున్నవాడు, సత్యాన్ని ఆచరిస్తున్నవాడు, ఆచరిస్తూ ఆచరిస్తూ సత్యాన్ని జ్ఞానంగా మార్చుకున్నవాడు, ఆ జ్ఞానాన్నే ఆచరణలో పెడుతున్నవాడు. అన్నింటినీ అంతటినీ ఉన్నది ఉన్నట్టుగా, గుణాన్ని గుణంగా, ఆత్మని ఆత్మగా, స్థితిని స్థితిగా, ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగిన వాడు, ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించగలిగిన వాడు, ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని రియాక్షన్ లేకుండా అవగాహనతో సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయగలిగిన వాడు. అందుకే మిక్కిలి ఇష్టడు. అందరినీ ఇష్టపడతారు. ఇంకా ద్వేషం ఎక్కడ ఉంటుంది? అయ్యో పాపం వాడు ఆ గుణంతో ఉన్నాడు కాబట్టి అలా ఉన్నాడు, అలాగని వాళ్ళని తీసి పారేయం కదా. వీడు నా జీవితంలో ఉండకూడదు, వీడు నాకు వద్దు అని మనలో మనం అడ్డుగోడలు కట్టుకోం. డోర్స్ అన్ని ఓపెన్ చేస్తాం. ఎవ్రీవన్, ఓపెన్ టు ఎవ్రీవన్. అందరినీ ఇష్టపడతాము, అందరి చేత ఇష్టపడతాం. అందరూ మనల్ని ఇష్టపడతారు. మరి అందరూ అంటే ఎవరండి? పరమాత్మే కదా. పరమాత్మ వేరుగా లేరు కదా, ఆయనకంటూ ప్రత్యేకించి రూపం లేదు కదా, అన్నిట్లోన అంతటా నిండి నిమిడీకృతమై ఉన్నారు కదా. అందరినీ ఇష్టపడడం అంటే ఏంటి? పరమాత్మని ఇష్టపడడం. అందరూ పరమాత్మ చేత బడడం అంటే ఏంటి? అందరూ మనల్ని ఇష్టపడడం. అదండి రహస్యం. చతుర్విధ భక్తులు చెప్తూ, ఈ చతుర్విధ భక్తులందరూ ఉదారులే. అలాగని చెప్పి ఆడు తక్కువడు ఈడెక్కువడు కాదమ్మా, అందరూ ఉదారులే, అందరూ అద్భుతమైన వాళ్లే, మంచి వాళ్లే. అసలు దైవాన్ని నమ్మాడు చాలబ్బా, దుష్కర్మల నుంచి సత్కర్మలకు వచ్చాడు చాలబ్బా. అందరూ ఉదారులే, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేది లేదు. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. మనకి ఆ ఈక్వాలిటీ ఉంది కాబట్టి మనం ఎన్ని దుర్మార్గాలు చేసినా ఈ రోజు మనం ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఈక్వల్ ఛాన్స్ ఈజ్ గివెన్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఏమంటాము అవకాశాలు,
అవకాశాలు అనేవి సమంగా ఇవ్వబడ్డాయి. ఈ దుర్మార్గాలు చేసినా కూడా ఆ అవకాశం ఇవ్వబడింది కాబట్టి ఈ రోజు మనం సన్మార్గంలోకి వచ్చాం. సో అందరూ సమానమే, అందరూ ఉదారులే, గొప్పవాళ్లే అనగా భగవంతుని యందు విశ్వాసము నుంచి ఎల్లప్పుడూ అతనినే సేవించి ఉండువారు. ఎవరి స్థితికి తగ్గట్టు వాడికి నమ్మకం ఉందబ్బా, విశ్వాసం ఉంది, సేవిస్తున్నారు. ఈ కృష్ణుడికి వెన్న ఇష్టం అని చెప్పి వెన్న తయారు చేసి అక్కడ ఆ చిన్న ప్లేట్ లో పెట్టడం కాదా? ప్రతి ఒక్కళ్ళు ఆ దైవాన్ని చూడగలగడం, ఏదైనా సరే దైవాన్ని, దైవం పట్ల విశ్వాసము, సేవ ఉంది. అందుకని ఉదారులే, అందరూ గొప్పవాళ్లే. ఈ చతుర్విధ భక్తులు నలుగురు కూడా అర్ధార్థులు, ఆర్ధులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అందరూ ఉదారులే. కానీ జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే. జ్ఞాని పరమాత్మ స్వరూపము. అంటే పరమాత్మ సబ్జెక్ట్ ఏంటండి? జ్ఞాని, జ్ఞానం. ఇది నా అభిప్రాయము. మళ్ళీ ఏంటి? ఇదే పర్ఫెక్ట్, ఇదే రాజముద్ర వేస్తున్నాను, ఇది వినాల్సిందే, విని తీరాల్సిందంటే కాదు. ఇది నా అభిప్రాయం మాత్రమే అర్జున, నా అభిప్రాయం మాత్రమే, ఇంకేం కాదు. ఏలననా అట్టి భక్తుడు తన మనస్సును, బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా భావించును. ఎందుకు అందరూ గొప్పవాళ్లే, ఎందుకు జ్ఞాని గొప్పవాడు అంటే, అట్టి భక్తుడు, జ్ఞాని అయిన వాడు మనస్సుని, బుద్ధిని నాయందే స్థిరంగా ఉంచారు. అంటే పరమాత్మ తత్వం మీదే మనసు, బుద్ధి రెండింటినీ ఉంచారు. బుద్ధి దివ్యత్వాన్నే చూడాలి, మనస్సు దివ్యత్వంలోనే ఉండాలి, దివ్యత్వానికే అట్రాక్ట్ అవ్వాలి. బుద్ధి దివ్యమైన పనులే చెయ్యాలి, ఆ దివ్యమైన పనులకే నాకు ప్రేరణని ఇవ్వాలి, గుణాన్ని మంచికే వాడాలి. ఓకే, ఇది పరమాత్మ యందు లగ్నం అనర్చడం కాదా? నాయందే స్థిరముగా ఉంచి నన్నే పరమ ప్రాప్యునిగా, అంటే పరమాత్మ ప్రాప్తి కోసమే నా ప్రతి క్షణాన్ని కేటాయిస్తాను. నేను పరమాత్మ స్థితికి ఎదగడానికే నా ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి యాక్టివిటీ నన్ను నేను పరమాత్మ స్థితికి చేర్చడానికే అనే ఒకే ఒక్క సంకల్పంతో పరమ ప్రాప్యం, ఇదే నా ఫైనల్ డెస్టినేషన్, ఈ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికే నేను ఏదైనా చేస్తా అనే దాంట్లో ఉన్నవాడు. ఈ విధముగా అతడు నాయందే స్థితుడు. అంటే వాడు నేను వేరు కాదు, జ్ఞాని అయిన వాడు పరమాత్మ వేరు కాదు అని చెప్తూ అనేక జన్మల పిదప తర్వాత ఏంటంటే చూడండి, జ్ఞాని అవ్వగానే పరమాత్మ ప్రాప్తి వచ్చేస్తుందా, ఆ స్థితికి వచ్చేస్తారంటే ఈ జ్ఞానిగా ఉంటూ సాధన చేస్తూ 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 ఇంకా 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 ఇంకంటే జ్ఞానిగా ఆ మెట్టు మీదకు వెళ్ళడం ఒక స్టెప్ అయితే, ఆ మెట్టు మీద ఉన్న జ్ఞానాన్నంతా అవగాహన చేసుకొని ఆ స్వరూపంగా మారడం నెక్స్ట్ లెవెల్. సో అందుకనే ఏమంటున్నారు, అనేక జన్మల పిదప జ్ఞాని అయినవాడు అంటే భగవత్ తత్వమును ఎరింగినవాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. అట్టి మహాత్ముడు లభించుట అరుదు అంటే ఈ విధంగా జ్ఞానాన్ని, జ్ఞానం అంటే ఏంటి? 1 కేజీ ఉంటదా, 2 కేజీలు ఉంటదా, 3 కేజీలు ఉంటదా? అనంతం. పరమాత్మ స్థితి అంటే అనంతమైన జ్ఞాన స్వరూపం. ఈ అనంతమైన జ్ఞానాన్ని కూడా నేర్చుకుంటూ 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 తెలుసుకుంటూ అవగాహన చేసుకుంటూ ఒక్కొక్క యాంగిల్లోన ప్రేమ దాని గురించి, ద్వేషం దాని గురించి, ఈ ప్రేమ ఎన్ని లెవెల్స్ లో ఉండాలి, ఎన్నెన్ని సిచ్యువేషన్స్ లో ఉండాలి, ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా చూడగలగాలి. ధర్మము ధర్మ సూక్ష్మము, కర్మ కర్మ సూక్ష్మము, భక్తి సూక్ష్మము, జ్ఞానం జ్ఞాన సూక్ష్మము. సూక్ష్మాతి సూక్ష్మాల్లో కూడా అర్థం చేసుకుని తెలుసుకుని అవగాహన చేసుకుని దాన్ని తానుగా మారుతూ అనేక జన్మల పిదప జ్ఞాని అయినవాడు అంటే భగవత్ తత్వమును ఎరింగినవాడు, సర్వము వాసుదేవమయమే, ఈ సృష్టిలో దైవం తప్ప ఇంకా ఏమీ లేదు, అణువణువున నిండి ఉన్నది దైవమే.
ఎంత వెతుకు, ఎన్ని చూడు, ఎంత ప్రయత్నించు, ఏం చెయ్యు, అంతటా ఉన్నది దైవమే, దివ్యత్వము తప్ప ఇంకేమీ లేదు అని అవగాహన చేసుకొని తన దృష్టిని, దృష్టిలో లోపం లేదు, సృష్టిలో లోపం లేదు, దృష్టిలోనే లోపం ఉంది కదా, దృష్టిని లోపరహితంగా ప్రతి దగ్గర కూడా దివ్యత్వాన్ని మాత్రమే దర్శించగలిగిన వాడు, ఆ దివ్యత్వాన్ని అర్థం చేసుకోగలిగిన వాడు నన్ను శరణు పొందును, అప్పుడు పరమాత్మ స్థితికి చేరుతారు. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. అదే సాధనలో అదే టార్గెట్ ని రీచ్ అవ్వడానికి అదే ప్రయత్నంగా నిర్విరామంగా ప్రయత్నించేవాడు దొరకడం అరుదు. ఇన్ని కోటాను కోట్ల జీవరాశుల్లో, ఇన్ని కోటాను కోట్ల ఆత్మలలో, ఆత్మ తీసుకొచ్చిన జీవాత్మలలో ఎవరో ఒక్కరు మాత్రమే ఆ స్థితికి చేరుతారు. అటువంటి వాడు దొరకడం అరుదు, చాలా రేరు. అంటే ఉదాత్తమైన జీవితం జీవిస్తారు. ఏది చూసినా కృష్ణుడే, ఏది చూసినా కృష్ణుడే, లేదంటే రాముడు, ఏ దైవం అయితే ఆ దైవం, పరమాత్మ, యునానిమస్ పరమాత్మ. ఇది భక్తి, ఐ మీన్ జ్ఞాన విజ్ఞాన యోగంలో ఎంతవరకు చెప్పినా పరమాత్మ తత్వం, పరమాత్మ అంటే ఏంటి, ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అవగాహన చేసుకోవాలి, ఎన్ని కోణాల్లో, ఎన్ని ఎంటిటీస్ లో చూడాలి, ఎంత లోతుగా అర్థం చేసుకోవాలి, ఆ డిగ్రీ సంపాదించాలి అంటే ఆ డిగ్రీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని చదవాలి. పరమాత్మ అనే డిగ్రీ కావాలి అంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. ముందు తెలుసుకున్నాక అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్నాక అవగాహన చేసుకోవాలి, అవగాహన చేసుకున్నాక అనుభవంగా మార్చాలి, అనుభవించగా అనుభూతిగా మార్చాలి, జ్ఞానంగా మార్చాలి, జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరిస్తూ అనేక జన్మల పిదప అర్థమయ్యి ఆ స్థితికి చేరుతాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మిగతా 10-11 శ్లోకాలు మనం రేపు చెప్పుకొని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, భక్తి యోగంలో మొదటి అధ్యాయం ఇది, అంటే భక్తి శతకం మొదటి అధ్యాయం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.